As I told you a long time back, actually, this is a much postponed day. Once I got a dream. Verinchi Virivinti Garu asked me to rename it as Essence of Dreams. Actually, I సార్ am going to talk about Essence సార్ of Dreams ఎక్స్క్యూజ్ only. మీ సార్ Yeah. ఎక్స్క్యూజ్ మీ సార్ సారీ సార్ సార్ తెలుగులో చెప్తారా? ఓకే ఓకే తెలుగులోనే చెప్తాను. ఓకే సార్ ఓకే సార్ నాకు థ్యాంక్ యూ. ఒకసారి కలొచ్చు. వెరించి గారు ఎసెన్స్ ఆఫ్ డ్రీమ్స్ అని హెడ్డింగ్ పెడమన్నారు. యాక్చువల్గా ఇవాళ చెప్పబోయేది ఎసెన్స్ ఆఫ్ డ్రీమ్సే. డ్రీమ్స్ గురించి అంటూ మొదలెడితే ఒక 5-6 గంటలు పడుతుంది. అంచేత సాధ్యమైనంత మటుకు తగ్గించుకుని చెప్తా. ఎంత తగ్గించినప్పటికీ కూడా మనకి డ్రీమ్స్ గురించి మొదలెట్టిన తర్వాత it takes a lot of time. I shall try to finish in one session. Otherwise, we may have to continue in another session. So far as these dreams are concerned. ఇప్పుడు కళల మీద సైంటిఫిక్ స్టడీ మొదలెట్టక ముందు నుంచి కూడా కళల గురించి ప్రపంచంలో అన్ని నాగరికతల్లోనూ కూడా ప్రపంచమంతా కూడా అన్ని నాగరికతల్లోనూ కూడా కళల మీద ఆసక్తి, కళల ఫలితాలు, వీటన్నిటి గురించి మెటీరియల్ ఉంది. దాన్ని సైంటిఫిక్ స్టడీస్ టోటల్ గా రిజెక్ట్ చేయలేదు. మొత్తం అంతా ఒప్పుకోకపోయినా ఆ సాంప్రదాయం అనేది టోటల్ గా రిజెక్ట్ కూడా చేయలేదు. కొంతవరకు సిగ్మండ్ ఫ్రాయిడ్, హెచ్చు భాగం కార్ల్ యుంగ్ సాంప్రదాయమైనటువంటి కొన్ని కళల తాలూకా ఫలితాలు వాటిని కొంత ఒప్పుకున్నారు. అంచేత మొట్టమొదటి మనం సాంప్రదాయకంగా కళల గురించి ఏమనుకునేవారు అది మనం కొంచెం చూడాలి. మనకి కొంచెం పెద్ద పంచాంగం కానీ తీస్తే కళల ఫలితాలు అని ఒక చాప్టర్ ఉంటుంది. ప్రతి ఏడాది అది సేమ్ థింగ్ రిపీట్ అవుతుంటుంది. కానీ కళల ఫలితాలు అని అంటే ఎప్పటి నుంచో ఈ ఆసక్తి ఉంది. అవి నిజంగా కరెక్ట్ అవునా కాదా అంటే సైంటిఫిక్ స్టడీస్ ఇంతకు ముందు లేవు పాత రోజుల్లో. ఇప్పుడు మొదలైనప్పటికీ కాంట్రవర్సీ ఇంకా ఉంది. ఈ సోకాల్డ్ సైంటిఫిక్ స్టడీస్ ఆర్ నాట్ సైంటిఫిక్ స్టడీస్ అని. ఎందుకంటే మనకి స్కూల్స్ ఆఫ్ పర్సనాలిటీ, డిఫరెంట్ స్కూల్స్, కాంట్రడిక్టరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అసలు సైన్స్ అంటే ఏంటి, కళలకు కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలని ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ దిస్ ఇస్ ఆల్ హంబగ్ అని ఇటువంటి విమర్శలు కూడా. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఒక్కసారి సాంప్రదాయకంగా ఇంకా సైంటిఫిక్ స్టడీస్ మొదలెట్టకం, సైంటిఫిక్ స్టడీస్ అని అన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే ముందు, సిగ్మండ్ ఫ్రాయిడ్ తోనే మనకి సైంటిఫిక్ స్టడీ అనేది స్టార్ట్ అయింది కళల విషయం. మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరకు వద్దాం తర్వాత. ముందు భారతదేశంలో కళల గురించి, భారతదేశంలో ఉంటే దేశం అంతా ఎలాగ ఉందో నాకు తెలీదు. మనకు తెలుగు పంచాంగాలు తెలుసును, అందులో తెగరాస్తుంటారు తెలుగు వాళ్ళు అనుకుంటుంటారు. ప్రధానంగా తెలుగు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో తెలుసుకున్నాం. మనం కళల గురించి ఏమనుకుంటున్నాం? మనకి జ్యోతిష్ శాస్త్రవేత్తలు కళల గురించి మాట్లాడతారు. వాళ్ళది ఈ ఫీల్డ్ అన్నమాట. మొట్టమొదట టైమింగ్ ఆఫ్ డ్రీమ్స్ వాళ్ళ ప్రకారం 12:30 నుంచి 2 గంటల మధ్యలో కానీ డ్రీమ్ ఏదైనా వచ్చి ఒక పని సానుకూలంగా జరుగుతుంది, లేకపోతే ఒక పని ఇబ్బందికరంగా అవుతుంది, మనకి నష్టం వస్తుంది అంటే అది సుమారు 3 నెలల్లో జరుగుతుందని ఒక భావన. 2 నుంచి 3 మధ్యలో కానీ వస్తే 1 నెలలో జరుగుతుందని, 3 నుంచి 5 మధ్యలో వస్తే దాన్ని తెల్లారుజామున కళ్ళు అంటారు. ఇది చాలా పాపులర్. తెల్లారుజామున కళ వచ్చింది, తెల్లారుజామున కళ వస్తే అయిపోతుంది.
అది చెడ్డైనా మంచేనా? మంచి అయితే పొంగిపోతాం, చెడ్డ అయితే మా తెల్లార్జామున కాలొచ్చిందని విచారిస్తాం. ఇలా టైమింగ్ గురించి మనకొక సంప్రదాయం. ఇకపోతే ఏ కళలకు ఏ ఫలితాలు, ఇదంతా సంప్రదాయం ఉండవు. ఇది పూర్తిగా సైంటిఫిక్ స్టడీ కాదు. సైంటిఫిక్ స్టడీ దాని సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా దాని గురించి. పాములు కళ్ళలోకొస్తే, ఈ పాములు కళ్ళలోకొస్తే సాంప్రదాయం ఫ్రాయిడ్ చెప్పింది మాట్లాడటం లేదు. రాజయోగం, ధన ప్రాప్తి. ఆ కన్యాశుల్కం నాటకంలోను, సినిమాలోను ధనప్రాప్తి కూడా అంటాడు. రాజయోగం, ధనప్రాప్తి అంటే పాము కళ్ళలోకి వస్తే చాలా మంచిది అనమాట, శుభ సూచకం. అయితే బతికున్న పాము అయితేనే, చనిపోయిన పాము అయితే దోషం, అది తప్పు, ఇబ్బంది. పాము కళ్ళలోకి వస్తే, బతికున్న పాము కళ్ళలోకి వస్తే మంచి, చనిపోయిన పాము కళ్ళలోకి వస్తే చెడ్డ. ఇది మనకి పాముల విషయంలో. మనకు వస్తుంటే మధ్య మధ్య పాములు, మన అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడో పాములు కళ్ళలోకి వస్తాయి. అయితే మొదటి నుంచి పెద్ద సిటీల్లోనూ ఫ్లాట్స్ లో ఉండి వాళ్ళకు వస్తాయా అంటే, వాళ్ళకు కూడా సినిమాల్లో గట్రా పాములను చూస్తుంటారు, వాళ్ళకి వస్తాయి. సరే పల్లెటూరులో మాలాంటి వాడు పల్లెటూరులో వాటిలో పెరిగి మేము పాముల్ని చూసాం కూడా. లేకపోతే శవం కళ్ళకు వస్తాయి, శవం కానీ శవపేటిక కానీ, యాక్చువల్ శవం కనిపించడం, అదే శవపేటిక మాత్రమే కనిపించడం. దీని సంగతి ఏంటి? విశేషం ఏంటంటే ఇది కూడా శుభమే. శవం శుభం ఏమిటండి అంటే కళ శుభం ఉంటా, అది మన సాంప్రదాయం. శుభం, ఆర్థిక లాభం, సానుకూలమైన మార్పులు, చేంజెస్, మనకు అనుకూలమైనటువంటి చేంజెస్ మన లైఫ్ లో విజయం వస్తుంది. చూడండి, పాములు మంచే, శవపేటిక మంచే కళ్ళ విషయంలో. లేకపోతే సముద్రం కళ్ళకు వస్తే ఏమిటి అని నాకు తెలియదు. నార్త్ ఇండియాలో వస్తుందో రాదు, ఎందుకంటే నార్త్ సెంట్రల్ ఇండియాలో వాటిలో ఎక్కడ సముద్రం వాళ్ళు అడగరు. మా విశాఖపట్నం వాళ్ళం అయితే రోజు సముద్రం చూస్తాం సాయంకాలం అలా వెళ్ళినప్పుడు. ఈ సముద్రం కళ్ళకు వస్తే, ఏమైనా సముద్రం అన్నది ఎక్కడో అక్కడ అంతమంది చూసుకుంటారు, ఏదో సమయంలో చూసుకుంటారు కాబట్టి సముద్రం కళ్ళకు వస్తే ఏమిటి? కష్టాలు. సముద్రం కష్టాలు, పాములు, శవం ఇవి మంచిది, మళ్ళీ చనిపోయిన పాము చెడ్డది. లేకపోతే పగటి కళల సంగతి ఏమిటి? పగటి కళలు అంటే తెలుసున్నప్పుడు కళలు కాదు, డే టైం పడుకుంటాం అప్పుడు కలుస్తుంది. ఆ కళ సంగతి ఏమిటి? నైట్ టైం అయితే ఏదో టైమింగ్ చెప్పారు, డే టైం. దీని మీద కొంత కాంట్రడిక్షన్ మన సాంప్రదాయంలోనే ఉండేది. కొంతమంది ఆ కళలు నెరవేరుతాయని, కొంతమంది ఆ కళలకు ఏ విధమైన ప్రాముఖ్యత లేదు, అవి నెరవేరవని ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఇది ఇండియాలో కళల గురించి. ఇక్కడ ఒక పర్సనల్ విషయం కూడా చెప్తాను. మీరు అంతమంది ఈ యూంగ్ టు లివ్ బై లో టైపాలజీ అనే చాప్టర్ వినుంటారు. మనకి యూంగ్ టైపాలజీ ప్రకారం కొందరు 5 సెన్సెస్ వాళ్ళైతే, అంటే వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం పంచేంద్రియములతో చూసి దానికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకోవడం. కొందరు ఇంట్యూటివ్స్, పంచేంద్రియాలతో కాదు, సంథింగ్ దట్ కమ్స్ టు దేర్ మైండ్ అండ్ దెన్ దే పెర్సీవ్ ద వరల్డ్ విత్ దట్ ఇంట్యూషన్. ఇది కేవలం కార్ల్ యూంగ్ మాత్రమే పెట్టాడు. ఈ ఇంట్యూషన్ అన్నది కొందరికి మెయిన్ అవుతుంది.
మెయిన్ టైప్స్, టైపాలజీలో మెయిన్ టైప్ అనమాట. వాడు ఏ ముక్క చెప్పినా ఎలా చెప్పావంటే చెప్పలేరు, కానీ ఇన్స్టిట్యూషన్ సాధారణంగా 75 to 80% వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది. నాట్ దట్ 70% కరెక్ట్ అని కాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను మంచి జ్యోతిష్కుడు. సరే, ఆయన శాస్త్రం మీద నమ్మాడు, కానీ అతను ఇన్స్టిట్యూషన్ మీద నాకు నమ్మకం ఇచ్చు. నాకు చాలాసార్లు ఎవరే జరుగుతుందో జరగదా అని అడగడం ఏమండి, నా అక్కడికి వచ్చి పెద్దవాడే, జరుగుతుంది అంటే జరుగుతుంది, జరగదు జరగదని. ఒకసారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుని నచ్చుకున్న తర్వాత నేను వాడి దగ్గరికి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళాను. ఇలా చూశాడు, ఇది అవదరా అన్నాడు, పెళ్ళి అవదరా అన్నాడు. అదేమిట్రా ఇవాళే నచ్చుకున్నారు, అయిపోయింది, నీ దగ్గరికి నేను వచ్చింది వెళ్ళి డేటు నిశ్చయం చేయమని, నువ్వు అవదంటావేమిటో అన్నాడు. రేపు రా అయితే అన్నాడు. అలాంటి రాత్రి పెళ్లి కూతురు తండ్రితోటి, నాన్న నాకు నచ్చలేదు, మొహమాట పడి నచ్చేసాను, నచ్చుకున్నాను నీ దగ్గర అని చెప్పేసింది. పెళ్లి కొడుకు తల్లితోటి, అమ్మ మనం పూరు, వాళ్ళు రిచ్, వాళ్ళతో కొన్ని సమస్యలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత నాకు వద్దు అని పెళ్లి కొడుకు అన్నాడు. మొన్నడు పొద్దున్న వేసరికల్లా ఆ సంబంధం పడైపోయింది. వాడి దగ్గరికి వెళ్ళాను, ఎవరా పెట్టమంటావా అన్నాడు. క్యాన్సిల్ అయిపోయింది నాన్న, చెప్పాను కదా నిన్న అన్నాడు. చెప్పదు ఏంటంటే టిపికల్లీ ఇన్స్టిట్యూట్ పర్సన్. వాడు ఒకసారి నాకు ఏం చెప్పాడంటే, ఫోన్ చేశాడు పొద్దున్నే, ఏమిరా అన్నా, ఒరే నాకు కళ వచ్చిందిరా. ఏమిట్రా అన్నా, ఏమిట్రా అంటే నీళ్ళు నవ్వులుతున్నాడు. అక్క చెప్పు అన్నా, నువ్వు పోయినట్టుకు వచ్చిందిరా అన్నాడు. సరే అయితే ఏమిటన్నా, ఆయుష్మాన్ చేయించన్నాడు. సర్లేరా, నేను ఎలాగ తమిళనాడు ట్రిప్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను చూడడానికి. అక్కడ తిరుక్కడియార్ ఊరు ఉంది, అక్కడ వెరీ పాపులర్ ఫర్ ఆయుష్మాన్. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ల దూరం వరకు నేను వెళ్తాను, నా ప్రోగ్రామ్ ఉంది, ఆ 15 కూడా వెళ్తానులే, చేయిస్తానులే అన్నా. ఓకే అన్నాడు. నేను వెళ్ళాను. అక్కడ ఏమిటంటే ఆయుష్ హోమాలు వెర్రు అనమాట. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, అలాగే సహస్ర దర్శనం అంటే 82 నుంచి 84 పౌర్ణములు, వాళ్ళందరూ తెగ వస్తారు. ఇంత అంత రష్గా తిరుక్కడియారు చేయించుకోండి. సరే, ఇప్పుడు చేయించడం సంగతి లాంటి పెట్టండి. నాకు పొద్దున్న వాడు చెప్పింది ఏమిటి, చాలా విచారంతో, ఎందుకైనా మంచి చేయించరా ఆయుష్యం. ఇప్పుడు వాడు ముక్క చెప్పిన తర్వాత ఏమిటవుతుంది, ఇట్ బికమ్స్ సెంటిమెంట్. ఎందుకు ఫ్యామిలీ కూడా వింటారు, నేను వింటాను, నా భార్య వింటుంది, మిగతా వాళ్ళు వింటారు, ఏమిటని అడుగుతారు. చేస్తే పోయింది కదా, పోనీ నష్టం అంటే ఎలాగే వెళ్తున్నాం కదా. నిజంగా అక్కడికి వెళ్తున్నా నాకు ఏమర్థమైందంటే, ఆ ఊరు గురించి తెలియదు. ఇంతమంది వస్తారంటే, ఇంతమందికి చావు అంటే భయమా అని నాకు అనిపించింది. ఎందుకంటే అన్నిటికంట, అది ఫ్రైడే చెప్తాడు, మనిషికి ఉండే పెద్ద భయం ఏమిటంటే చావు. మనిషికి ఉండే కోరిక ఏమిటంటే మనం పర్మనెంట్ గా బతకాలి. ఈ కోరిక, ఇట్ బికమ్స్ ఎ ప్రిజంప్షన్ ఆఫ్ ఇమోర్టాలిటీ. ఆ ప్రిజంప్షన్ ఆఫ్ ఇమోర్టాలిటీవే మనకు తెలుసుని చచ్చిపోతాం. అంచేతే మనం శాశ్వతమైన నాశనం కాని ఆత్మ గురించి కనిపెట్టాం. అయితే అక్కడతో సంతృప్తి లేదు, ఏమో ఉందో లేదో శాశ్వత ఆత్మ ఎవరు తెలుసు మనకి. అంచేత పునర్జన్మ కూడా కనిపెట్టాం. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, ఏ విధంగా అయితే పాత బట్టలు విప్పేసేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఈ శరీరం అనే పాత బట్ట వెళ్ళిపోయి కొత్త బట్ట వస్తుంది. అమ్మయ్య, మళ్ళీ పుడతాం. చెప్పదేంటి, సావు భయం ప్రతి వాడికి ఉంటుంది. 90 ఏళ్ళ వాడికి ఉంటుంది. పైకి అంటుంటాడు నాకు 90 వచ్చేసే ఇంకేముందని. కానీ అలా కాదు, 90 వచ్చిన వాడు కూడా 100 బతుకుదామని, 100 వచ్చిన వాడు 110 బతుకుదాం, 110 వాడు 120 బతుకుదాం అని. సో ఇప్పుడు ఒక వ్యక్తి మనకి, ఒరే ఇలా కళ వచ్చిందిరా, నువ్వు పోయినట్టుగా అంటే,
ఎంత రేషనలిస్ట్ అయినప్పటికీ పోనీ ఏం పోయింది ఓసారి చేయించినవి కదా మనం ఎలాగే వెళ్తున్నాం అక్కడికి అని ఏదో అనుకుని చెప్పేది ఏంటంటే ఈ కళలు కూడా వస్తుంటాయి. మన కళల్లో మనకు మనం పోయినట్టుగా వస్తుంటుంది. ఈ మనం పోయినట్టుగా రావడం గురించి మాత్రం మన సాంప్రదాయంలో పెద్దగా రాయలేదు. వెస్ట్‌లో గట్రా రాశారు. వెస్టర్న్ ఆస్ట్రాలజీ రాశారు కానీ మన సాంప్రదాయంలో శవం గురించి బయటకు తీశారు కానీ మనం పోయినట్టుగా మనకు కలొస్తే ఏమిటి అని ఎవరు కూడా ఎప్పుడు రాయలేదు. ఇది బ్రాడ్‌గా మనకి సాంప్రదాయంగా కళల గురించి చెప్తుంది. ఇప్పుడు వెస్టర్న్ అస్ట్రాలజీ దగ్గరకొద్దాం. ఎందుకంటే అది మోర్ పాపులర్. మన రాశులు కూడా చూడండి. మనం చాంద్రమానం ప్రకారం పెట్టుకుంటున్నా అది కన్యా రాశి. అదే మన వెస్టర్న్ అస్ట్రాలజీ ప్రకారం అది క్యాన్సర్ ఆ రాశి. మనకు అంతమందికి ఓసారి ఇదంతా ట్రాష్ అంటూనే ఒకసారి చదివించుకుందాం సరదా ఉంటుంది. ఈ సరదానే మనకి యూట్యూబ్‌లో గట్రా హెడ్డింగ్‌లు పెట్టి ఆ హెడ్డింగ్‌లు ఆ థంబ్‌నెయిల్స్ ఎలా ఉంటాయంటే ఓసారి చదివేద్దాం రహస్యంగానైనా వాడు రాయడం కూడా రాసుకుంటారు. రహస్యంగా చదువుకోండి అని. వాడికి కావాల్సిన సేల్స్ గట్రా అంత కాదు మరి లేదు. అడ్వర్టైజ్‌మెంట్ గట్రా. చెప్పేదేంటంటే వెస్టర్న్ అస్ట్రాలజీలో కళల గురించి ఏం చెప్పారు? ఎగరడం కల్లోకొస్తే. జ్ఞాపకం వెస్టర్న్ అస్ట్రాలజీ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎగరడం గురించి వాటి గురించి కూడా చెప్పాడు. అతడు పాముల గురించి వాటి గురించి చెప్పాడు. తర్వాత వస్తాం ఇక్కడికి. ఎగరడం గురించి కల వస్తే ఎగురుతున్నట్టుగా. గ్రోత్ పెరుగుదల, ఫ్రీడమ్ స్వేచ్ఛ, సక్సెస్ విజయం అంటే మంచిది. ఎగరడం అన్నది వస్తే మంచిది. అలాగే జలపాతాలు లేక సరస్సు వాటర్ ఫాల్స్ లేకపోతే నిలవున్న నీళ్లే పెద్ద ఎచ్చు నీళ్లు నిలవున్న నీళ్లు సరస్సు లాంటిది. ఇది కూడా గుడ్ ఫార్చ్యూన్ అదృష్టమే. పీస్ శాంతి క్లారిటీ మన గురించి మనకి ఒక క్లారిటీ రావడం. మొత్తం మీద ఒక పాజిటివ్ ఎమోషనల్ స్టేట్. మనం శాంతిగా ఉండడానికి ఉంటామని ఒక సూచిక అన్నమాట. ఇది జలపాతాలు లేక సరస్సు. లేకపోతే దేవతలు డైటీస్ ఆర్ టెంపుల్స్. టెంపుల్స్ అనండి, చర్చ్ అనండి, మొత్తం మీద అబౌట్ డైటీస్. ఈ డివినిటీ గురించి వచ్చినప్పుడు ఇది మంచి కాలం ముందుంది అని అర్థం అంట. మనకు టెంపుల్ కల్లోకి వచ్చిన ఒక దేవత కల్లోకి వచ్చిన మంచి కాలం ముందుంది. ఇవన్నీ మంచి పార్ట్. అలాగే శంఖం మనం ఊతున్నట్టు కానీ ఎవరో ఊతును మనం పక్కన నిలబడ్డాం కానీ ఇది కూడా పవన్ శిక్షలు. ఇది కూడా లక్ డబ్బు అది త్వరలో రాబోతుందని. అలాగే వజ్రాలు ప్రెషస్ స్టోన్స్ ముత్యాలు వజ్రాలు రకరకాల ఎనీ ప్రెషస్ స్టోన్. అలాగే పళ్ళు ఫ్రూట్ ఇది కూడా ప్రాస్పరిటీ అభ్యుదయమే. తర్వాత నిప్పు ఫైర్ ఇది కోపం తగ్గడం, మన ప్రాబ్లమ్స్ రిజర్వ్ అయిపోవడం, సమస్య పోవడం వీటికి ఉదాహరణ. సో ఈ పార్ట్ గుడ్ డ్రీమ్స్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం. బ్యాడ్ డ్రీమ్స్కి వద్దాం అప్పుడు. ఇందాక ఎగరడం గురించి చెప్పాను కదా, పడిపోవడం కిందకి ఫాలింగ్ డౌన్ ఇది అశాంతికి మూలం. ఇది రైట్. అశాంతి గురించి మనకు వార్నింగ్ ఇస్తోంది. అలాగే సీ ఇందాక మనం సముద్రం చెప్పుకున్నాం భారతదేశంలో. ఇక్కడ కూడా సి అనేసరికల్లా డిస్ట్రెస్ ఎమోషనల్ టర్మాయిల్ అంటే భావోద్వేగాల అశాంతి విపరీతంగా. సో అది సి అంటే సి దగ్గరికి వచ్చేసరికల్లా ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీలోను ఇటు ఇండియన్ ఆస్ట్రాలజీలోను కూడా సముద్రం కళ్ళకు వస్తే చెడే. తర్వాత బ్రోకెన్ మిర్రర్
తగిలిపోయిన అద్దం. ఇది కూడా బ్యాడ్ లక్. అది చిరిగిపోయిన బట్టలు. మరి ఈ రోజున ప్రత్యేకంగా చిరిగిపోయినటువంటి బట్టలు ఫ్యాషన్‌గా వేస్తున్నారు. అవి కళ్ళలోకి వస్తే ఏమిటో బహుశా ఆనాడు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ చిరిగిపోయిన జీన్స్ ఇలా కుట్టించినట్టుగా ఉండే ఫ్యాషన్ అయిందది. టోర్న్ జీన్స్. మరి టోర్న్ జీన్స్ కళ్ళలోకి వస్తేనో తెలీదు. ఆనాడు ఎప్పుడు కూడా ఎవరు టోర్న్ జీన్స్ వేసుకోకపోవడం వల్ల. బట్ చినిగిపోయిన బట్టలొస్తే అది కూడా బ్యాడ్ లక్. డిస్ట్రెస్. పోతే తమాషా ఏంటంటే తనకు పెళ్లి నిశ్చయం అవ్వడం, తనకు పెళ్ళవ్వడం. సాధారణంగా ఇది గుడ్ అనుకుంటాం కానీ వాళ్ళ ప్రకారం బ్యాడ్ అది. తనకి పెళ్లి నిశ్చయం అవ్వడం కానీ, తనకు పెళ్ళవ్వడం కానీ వస్తే ఇది బంధాలు విడిపోవడానికిట. పెళ్ళైనట్టుగా వస్తే విడిపోయినట్టుగా. అది సూచిస్తుందన్నమాట. ఇది ఫస్ట్ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడు వినలేదు ఇంతకు ముందు వెస్టర్న్ అస్ట్రాలజీలో ఈ పార్ట్ ఇలా ఉందని చెప్పేసేసి. తర్వాత బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ డార్క్‌నెస్, గ్రీఫ్ అండ్ పెయిన్. మొత్తం మీద జీవితంలో ఒక కష్టం, ఒక బాధ. మరి ఆనాడు వాళ్ళకి తెలీదు. అయ్యప్ప డ్రెస్ వేసుకున్నట్టుగా వస్తే బ్లాక్ కలర్ వ్యతిరేకం అన్నారు కానీ అయ్యప్ప డ్రెస్ వేసుకున్నట్టుగా వస్తే ఒక వ్యక్తి అయ్యప్ప టెంపుల్‌కి వెళ్తున్నట్టుగా వస్తే ఇది బ్యాడా? గుడ్డా? మరి వెస్టర్న్ అస్ట్రాలజీ కాబట్టి వాళ్ళు చెప్పలేదు మనకి. లేకపోతే గొడుగు మనం వేసుకుంటూ వెళ్తుంటే దాన్ని ఎవడో అల్లరివాడు వచ్చి ఆ గొడుగు లాగేసుకొని వెళ్ళిపోతే ఇలా కళ్ళకొస్తే ఇది డెత్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్. తండ్రి కానీ, లేకపోతే మనెవరు పెంచుతున్నారో ఆ వ్యక్తి కానీ, లేకపోతే ఆ రాజుగారు కానీ, రాజుగారు అంటే మొత్తం పాలకుడు ఎవరైతే వాళ్ళకి సంకేతం. మనం గొడుగు వేసుకు వెళ్తుంటే ఈ గొడుగుని ఒక అల్లరి వ్యక్తి పట్టుకుని భయపడదు మన దగ్గర నుంచి. డెత్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఆర్ కింగ్. పోతే జంతువులు మన తరవడం, ఇది రోగం. ఈ జంతువులు తరవడం మనం కళ్ళ ఆటిపెట్టను కానీ నన్ను కుక్క తరిమి కరిచేసింది ఒకసారి. నెల రోజుల పాటు వైద్యం గట్రా అన్ని చేయించుకున్నాను. కుక్కను చూస్తే నాకు మహాభయం. అదృష్టవశాత్తు రాత్రి ఎప్పుడు కుక్క రాలేదు, జంతువులు కరిచినట్టు రాలేదు. మొత్తం మీద అది రోగం. ఇంకపోతే తనని తాళ్లు కట్టి ఎవరో పట్టుకుపోతున్నట్ట. ఇది తన డెత్. తాళ్లు కట్టి ఎవరో పట్టుకుపోతున్నట్టుగా ఇది తన డెత్ ను సూచిస్తుంది. ఇవి వెస్టర్న్ అస్ట్రాలజీ. అంటే మీకు ఇండియన్ చెప్పాను, వెస్టర్న్ చెప్పాను. ఇవి కేవలం అస్ట్రాలజీకి సంబంధించినవి. అయితే కేవలం ఇండియన్ అండ్ వెస్టర్న్ అయినా, లేకపోతే అన్ని సమాజాల్లోనూ ఈ కళల గురించి ఉందా? అన్ని సమాజాల్లో. ఈ అన్ని సమాజాల్లో ఉంది కదా మనకు పెద్దగా తెలియదు. ఎగ్జాంపుల్ చూద్దామని మనకు పెద్దగా తెలియనటువంటి కాంటినెంట్ ఆఫ్రికన్ కాంటినెంట్. సో ఆఫ్రికాకి సంబంధించి ఈ కళల గురించి ఏమిటి మాట్లాడతారు అని నేను గూగుల్ వెతికాను. ఆఫ్రికా చెప్పాలంటే మనకంటే కూడా చాలా వెస్టర్న్ అస్ట్రాలజీ కంటే మనకంటే చాలా సాంప్రదాయంగా కళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆఫ్రికన్ ఇది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే ఇంత ఇంపార్టెన్స్ ఆఫ్రికాలో కళలకు ఇచ్చారా? ఈ ఆఫ్రికాలో కళలు వస్తే ఇది హిడెన్ స్పిరిచువల్ రియాలిటీ కింద భావిస్తారు వాడు. అంటే అక్కడ ఉండేటువంటి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని అర్థం చెబుతుంటారట. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారట ఆఫ్రికాలో. ఈ కళలు మన తాలూకా రియల్ వేకింగ్ లైఫ్ లో జరగబోయే వాటికి మంచి కాని చెడు కానీ ఒక సంకేతం అని మొత్తం ఆఫ్రికా అంతా భావిస్తుంది.
ఇందులో ముఖ్యమైనవి ఈ మన చనిపోయిన పెద్దలు కానీ కల్లోకొస్తే ఇది చాలా ముఖ్యమైనది. ఏమిటంటే వాళ్ళు మనకు గైడెన్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. చనిపోయిన పెద్దవాళ్ల తాలూకు ఆత్మలు మనకు గైడెన్స్. అంటే మనం చూడవలసింది ఏమిటి, అలాంటి కానీ వస్తే తరచుగా వాళ్ళు మనకి పెద్దవాళ్ళ గురించి కొంత తెలుస్తుంది కాబట్టి చరిత్ర, వాళ్ళు చేసిన మంచి పనులు ఏమిటి, మనం ఏ పనులు చేయటం లేదు, ఏది వాళ్ళు చెయ్యొద్దన్నారు, చెయ్యొద్దున్నది ఏది పని మనం చేస్తున్నాము, ఇలాగా వీటికి సంకేతం ఉంటాయి. అంచేత ఏంటంటే చనిపోయిన పెద్దలు కానీ కల్లోకి వస్తే ఒక్కసారి వాళ్ళ జీవితాలు తరిచి చూసి వాళ్ళు క్రిటికల్ ఏరియాస్ లో అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేశారు, మొత్తం మీద దేర్ గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం వాళ్ళ గురించి కొంత తెలుసుకొని వాళ్ళ పాతులో వెళ్ళాలని అదొక ఆఫ్రికాలో ఉండేటువంటి ఒక నమ్మకం. తర్వాత ఈ మరొకటి హీలింగ్. అంటే కొన్ని కళలు మన తాలూకా ప్రజెంట్ ఇల్నెసెస్ ని వాటిని క్యూర్ చేస్తుంది అనే సంకేతం ఇస్తున్నాయట. కాదు మనం పూర్తి మార్పు చెందుతాం. వీటికి సంకేతంగా కొన్ని కళ్ళ కళ్ళన్ని ఏమిటి ఆ డీటెయిల్స్ వాటి ఇప్పటి బ్రాడ్గా కళల గురించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు. సో హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఈ ఇంటర్ప్రిటేషన్, ఇది ఎప్పుడు కూడా ఏదైనా కళ వచ్చి కళకి చాలా మన జ్ఞాపకం ఉంటే ఆఫ్రికాలో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారట. అక్కడ మత పెద్దలు, స్పిరిచువల్ లీడర్స్ ఎవరైతే రికగ్నైజ్డో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ కళల్ని. ఇక్కడ ఈ చెప్పాలంటే అక్కడ గూగుల్లో మొత్తం చెబితే నాకు ఏమనిపించింది అంటే ఆఫ్రికా వాళ్ళ ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు అనిపిస్తుంది కళ్ళ గురించి. బహుశా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తక్కువ ఉండడం వల్ల మోర్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇంటర్ప్రిటేషన్ బై ట్రెడిషనల్ పీపుల్ కరెక్ట్ కాదు చాలా మట్టికి, కానీ ఇంపార్టెన్స్ మోర్ ఇస్తుంటారు. దానివల్ల నష్టపోతుంటారు ఒక్కొక్కప్పుడు. కానీ దట్ సొసైటీ బిలీవ్స్ ది డ్రీమ్స్ అన్నమాట. గుడ్ బ్యాడ్. లేకపోతే ఈజిప్ట్ ఎందుకు తీసుకున్నామంటే ఈజిప్టు బాగా సివిలైజేషన్ ఉన్నటువంటి కంట్రీ. వన్స్ అపాన్ ఏ టైం ఈజిప్ట్ చాలా సివిలైజ్డ్ కంట్రీ. ఇవాళ పడిపోయిందని కాదు, కానీ ఈజిప్షియన్ కల్చర్ చాలా పాతది. అది ఇస్లామిక్ అయిన తర్వాత ఈ పాతదాన్నంతటిని పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఇస్లామిక్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇస్లామిక్ బిలీఫ్స్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డ్రీమ్స్, ఈ డ్రీమ్స్ తాలూకా పట్టుండిపోతుంది సమాజం మీద. అంచేత ఈజిప్ట్ లో కూడా దే బిలీవ్ డ్రీమ్ ఏదైనా వచ్చి ఒక పని చేయమంటే మన ఒక పని చేయమనే డ్రీమ్ లో ఉంటే అది డివైన్ కమ్యూనికేషన్ కింద భావించాలి. బహుశా మనకు బక్రీద్ గురించి కథ ఉంది. డివైన్ కమ్యూనికేషన్ కింద భావించడం. సరే, దాని తర్వాత ఏమో కొడుకు బలి అక్కర్లేదు, మేకను బలిస్తే సరిపోతుందని చెప్పడం గట్రకల. ఇదేదో నేను ఆ మతాన్ని విమర్శిస్తాను అనుకోకండి. మన దాంట్లో కూడా భక్త సిరియాళన కథ ఉంది. ఇక్కడ మరీ అన్యాయం. అక్కడ ఆ కళ కాదండి. వాడు శివభక్తుడైతే శివుడు పరీక్షించదలుచుకున్నాడు. శివుడు ఏమిటి అడిగంటే నేను కొడుకుని చంపేసి నాకు ఇచ్చి అన్నాడు. అంటే కొడుకుని చంపేశాడు బిడ్డ. శివుడు తినేశాడు. కావలసిన వరం కోరుకో అన్నాడు. బతికించి నాకు కొడుకుని అన్నాడు. కొడుకుని బతికించాడు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏమిటంటే కొడుకుని బలి కోరడం అనేది అటు ఇస్లాంలోను ఇటు ఇక్కడ భక్త సిరియాడ కథలోను కామన్. ఇదిగో ఇట్లాగా మనకి ఇస్లాంలో అయితే డ్రీమ్తో లింక్ పెట్టారు. ఇక్కడ డ్రీమ్తో కాకుండా భక్తితో లింక్ పెట్టారు. ఇక్కడ డ్రీమ్లోనూ భక్తే. అక్కడ
టెస్ట్ చేశాడు అనమాట. ఆ డ్రీమ్ లోని కొడుకుని బలి ఆ కళ వచ్చింది కాబట్టి మొన్నాడిపోతున్నా ఇవ్వబోతుంటే అక్కర్లేదని చెప్పేసి మేకనిచ్చారు. ఇలా డివైన్ కమ్యూనికేషన్ కింద భావిస్తారు. ఈజిప్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈజిప్ట్ లో కొంత భాగం అరబులోను, కొంత భాగం ఆఫ్రికాలోను ఉంది. నిజానికి ఈజిప్ట్ తాలూకా పేరు మనకి నార్త్ లో అయితే మిస్ర్ అంటారు. ఎందుకంటే అది వాళ్ళ పలకడం. ఇది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, అది దాని పూర్తి పేరు. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్. అంటే అఫీషియల్ గా ఈజిప్ట్ వాళ్ళు అరబ్స్ కింద భావిస్తారు. కానీ నిజానికి ఇది కొంత ఏషియాలోను, మేజర్ పార్ట్ ఏమో ఆఫ్రికాలోను, ఈస్టర్న్ ఆఫ్రికాలో మేజర్ పార్ట్, కొంత భాగం ఏషియాలో. సో వాళ్ళు డివైన్ కమ్యూనికేషన్ భావించడం ఒకటి. తర్వాత ఒక పిక్యులారిటీ ఏంటంటే డ్రీమ్ శాంక్చరీస్ అని ఉంటాయట. అంటే ప్రత్యేకంగా ఒక దగ్గర ఓ వారం రోజులతో పడుకోవడం, దాని గురించని ఒక డ్రీమ్ శాంక్చరీ. అప్పుడు వచ్చే డ్రీమ్స్ గురించి చెప్తే పెద్దలు చెప్తారనమాట. డ్రీమ్ గురించేనే వస్తాడు, అక్కడ పడుకుంటాడు. బహుశా నిద్ర బాగా పడడానికి ఏదైనా మందులు గట్రా ఇస్తారో తెలియదు. డ్రీమ్ శాంక్చరీస్ అని ఉన్నాయి ఈజిప్ట్ లో. అండ్ శాంక్చరీసే కాదు అసలు, ఈ డ్రీమ్ గాడ్ కూడా టూ అని డ్రీమ్ గాడ్ ఒక దైవరూపం కూడా ఇచ్చారు కళ్ళకి. మొత్తం మీద ఇది ప్రొఫెటిక్ పవర్ అని. డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అక్కడ కూడా పెద్దలే చేస్తుంటారు డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ ని. అండ్ ఈ డ్రీమ్స్ కనెక్షన్ టు ఆఫ్టర్ లైఫ్ ఉందని భావిస్తారు. డ్రీమ్స్ గురించి ఆఫ్టర్ లైఫ్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి. అండ్ ఇది ఏంటంటే లివింగ్ బతికున్న వాళ్ళు, డిసీజ్ చనిపోయిన వాళ్ళు, వీళ్ళిద్దరికి మధ్య సంధానం కింద భావిస్తారు కళలని. ఏదో కళ చెప్పబోతున్నారు పెద్దవాళ్ళు, ఏదో చెప్పబోతున్నారు. మనకి వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ డైరెక్ట్లీ సాధ్యం కాదు కాబట్టి కళ ద్వారా వస్తుందని నమ్ముతారు అక్కడ ఈజిప్షియన్ కల్చర్ లో. అండ్ మొత్తం మీద సాంస్కృతికమైన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కళలకి. వాళ్ళకి బోల్డని కథలు ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఆ కళల్లోనూ సింబల్స్, ఇంటర్ప్రిటేషన్ గట్రా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్, వెస్ట్రన్, ఆఫ్రికన్, ఈజిప్షియన్, ఇదంతా కూడా మనకి సైంటిఫిక్ స్టడీ ఆన్ డ్రీమ్స్ స్టార్ట్ చేసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ పట్టించుకోలేదు. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ తో విభేదించి బయటికి వెళ్ళిన కార్ల్ యంగ్ మాత్రం పట్టించుకోడు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఉందన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ఇట్. ఆ ఇంపార్టెన్స్ ఏమిటో ఆ యంగ్ తో చెప్తాడు. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కూడా నాగరికత వచ్చిన దగ్గర నుంచి కళల గురించి మనం ప్రాముఖ్యత ఇస్తూనే ఉన్నాం. ఇది జస్ట్ ఒక 4 సమాజాల గురించి చెప్పాను. మనకు తెలియనటువంటివి ఎన్ని సమాజాల్లో ఇక్కడ ఎలా ఉన్నాయో తెలియదు. ఈ 2 నేను తీసుకున్నవి గూగుల్లో వచ్చి ఈజిప్ట్, ఆఫ్రికా. సరే వెస్ట్రన్ దాంట్లో కూడా మనకి ఈ కళ్ళ గురించి ఎప్పటి నుంచో ఉంది. సాంప్రదాయంగా మనకి ప్రతి ఏడాది పంచాంగం అనగానే ఒకసారి కళ్ళ గురించి ఇంతకుముందు చూసిందేనా మరోసారి చూసింది అనుకుంటా. ఇదిగో ఇది సాంప్రదాయకంగా కళల గురించి చెప్పారు. ఇప్పుడు కొంచెం సాంప్రదాయాన్ని పక్కన పెట్టి సైంటిఫిక్ స్టడీకి వద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సైంటిఫిక్ స్టడీ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ తోటి. అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ తోటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సైకాలజీ స్టార్ట్ అయ్యింది. సరే ఫ్రాయిడ్ ఈజ్ ఫ్రాడ్ అని అన్నవాడు ఉన్నారు. మనకి ఐసెంక్ అని ఒకడు, హీ బికమ్ సో పాపులర్ ఎందుకంటే ఫ్రాయిడ్ ఈజ్ ఫ్రాడ్ అని రాశాడు. పెద్దవాడిని మనం తిడితే పాపులర్ అయిపోతాం ఆటోమేటిక్ గా. సో హెడ్డింగ్ ఇదే, ఫ్రాయిడ్ ఈజ్ ఫ్రాడ్, ఐసెంక్, ఈవై ఎస్ఈఎన్కే. కానీ ఫ్రాయిడ్ ఈజ్ నాట్ ఫ్రాడ్. ఫ్రాయిడ్ చెప్పింది అంతా కరెక్ట్ కాకపోవచ్చు. ఫ్రాయిడ్ తోటి డిఫర్ అయ్యారు చాలా మంది స్కూల్స్ వాళ్ళే. సైకో అనలిటికల్ స్కూలే ఫ్రాయిడ్ తో డిఫర్ అయిన వాళ్ళు ఉన్నారు.
బట్ ఫ్రాయిడ్ ఆద్యుడు. యూ కాంట్ ఇగ్నోర్ ఫ్రాయిడ్. మనకి ప్రపంచంలో ఇద్దరున్నారు, నచ్చినా నచ్చకపోయినా. అయితే తిట్టండి, లేకపోతే పొగడండి. యూ కాంట్ ఇగ్నోర్ దెమ్. కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, వీళ్ళిద్దరిని యూ కాంట్ ఇగ్నోర్. ఎయిదర్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, యూ కాంట్ ఇగ్నోర్. తెలుగులో కూడా అలాగే మనకి శ్రీశ్రీ ఒకడు, విశ్వనాథ్ సత్యనారాయణ ఒకడు. నచ్చాడో నచ్చలేదో శ్రీశ్రీ, విశ్వనాథ్ సత్యనారాయణ నచ్చాడో నచ్చలేదో, కానీ యూ కాంట్ ఇగ్నోర్ దీస్ టూ. ఎందుకంటే ఒకడు మొత్తం సాంప్రదాయ సాహిత్యానికి రిప్రజెంటేటివ్, ఒకడు మొత్తం విప్లవ సాహిత్యానికి రిప్రజెంటేటివ్. అలాగే ప్రపంచంలో మనస్తత్వ శాస్త్రానికి బోల్డ్ కృషి చేసిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. తన లైఫ్ అంతా కూడా హీ వాజ్ యాక్సెప్టింగ్ చేంజెస్, హీ వాజ్ చేంజింగ్ టిల్ ది ఎండ్, టైం టు టైం. నిజానికి ఫ్రాయిడ్ కొన్ని చేంజెస్ చెప్పినవి ఇప్పటికి కూడా ఆ చేంజెస్ పట్టించుకోకుండా రాసేస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, సబ్ కాన్షియస్ అనే పదాన్ని అతను వాడి ఒక ఏడాది వాడాడు. ఇట్ ఈస్ నాన్ సెన్స్, వదిలేస్తున్నాను అన్నాడు. సబ్ కాన్షియస్ అనే పదం ఐ డోంట్ యాక్సెప్ట్ అన్నాడు. అతనే మొదలెట్టి ఐ డోంట్ యాక్సెప్ట్ అన్నాడు. ఇవాళ సైకాలజీ పుస్తకాలు సబ్ కాన్షియస్ అని రాసేస్తుంటారు. సబ్ కాన్షియస్ అనేది తీసేసి 3 స్టేట్స్ ఉన్నాయంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. కాన్షియస్, ప్రీ కాన్షియస్, అన్కాన్షియస్. ఇక్కడెక్కడ సబ్ కాన్షియస్ వరకు లేదు. కానీ సబ్ కాన్షియస్ పదాన్ని మాత్రం ఇతను వాడింది మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా యూంగ్ టు లివ్ బై పుస్తకంలో అది ఒక్కటే నాకు నచ్చింది. మొత్తం పుస్తకం అద్భుతంగా ఉంటుంది. ఈ యుజాన్ పాస్కల్ మాత్రం ఆ సబ్ కాన్షియస్ పదం వాడుతుంటాడు. సరే, ఈ ఫ్రాయిడ్ ఈ డ్రీమ్స్ గురించి ఏం చెప్పాడు, ఇది ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఫ్రాయిడ్ చెప్పిగానే కరెక్ట్ అని కాదు, కానీ ఫ్రాయిడ్ సైంటిఫిక్ గా స్టార్ట్ చేశాడు కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఒక 1/3 ఆఫ్ అవర్ డే టైం సుమారు మన నిద్రలో గడుపుతాం 8 గంటల పాటు. నాలాంటి ముసలాడికేమో కానీ మధ్యాహ్నం పడుకుంటాను, మొత్తం 8 గంటలే. సో 8 గంటల పాటు మనం నిద్రలో గడుపుతాం. సో దీనికి సంబంధించి యూ కాంట్ ఇగ్నోర్ దట్ పర్టికులర్ పార్ట్. దీని మీద ఫ్రాయిడ్ బోల్డ్ అని చర్చించాడు. ఈ చర్చించినప్పుడు ముందుగా ఫ్రాయిడ్ తాలూకా ఆ మైండ్ని అతను డివైడ్ చేసిన చూడాలి. ఈద్, ఇగో, సూపర్ ఇగో, ఇది అతను డివైడ్ చేశాడు. ఈద్ అనేది పూర్తిగా అన్కాన్షియస్ అన్నమాట. అందులో నీతి, అవినీతి దానికి సంబంధం లేకుండా అన్ని రకాల కోరికలు ఉంటాయి. ఇది మోరల్లా ఇమ్మోరల్లా సంబంధం లేదు. మనకుండే నానా చెత్త కోరికలు లేదా మనకుండేటువంటి యాంబిషన్స్ అన్నీ కూడా ఏవైతే అసాధ్యం అవన్నీ కూడా మొత్తం మీద ఈద్లో ఉంటాయి. ఇది అన్కాన్షియస్, మనకి ఏమీ తెలియదు అక్కడ ఏమున్నాయో. ఈద్ అలా పక్కన పెడితే సూపర్ ఇగో, మధ్యలో ఇగో ఉంది, అలా ఉంటే పెట్టండి. సూపర్ ఇగో ఇది హైలీ మోరలిస్టిక్. యూ మస్ట్ బి లైక్ దిస్ ఓన్లీ, యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దిస్. The society imposes so many moral restrictions on us and moral injunctions, and so necessarily అవి we can't ignore. ఇది సూపర్ ఈగో. ఒక ఇబ్బంది ఏమిటంటే ఈ ఈగోకి సూపర్ ఈగోకి ఏమీ పడదు. హైలీ ఇన్డిసిప్లైన్డ్ పార్ట్ ఒకటి, హైలీ డిసిప్లైన్డ్ పార్ట్ ఒకటి. ఈ రెండింటిని ఒక రకమైనటువంటి అంటే సూపర్ ఈగోని సాటిస్ఫై చేస్తూ ఈద్ని సాటిస్ఫై చేస్తూ మధ్యస్థంలో తీసుకెళ్లవలసిన బాధ్యత ఈగోది. ఒక విధంగా చెప్పాలంటే ఈగో అన్న పదం
ఇవాళ మన అహం అని, అహంకారం అని, ఈగో అనే పదం చాలా బ్యాడ్ వర్డ్ తెలుగులో అన్న. కానీ ఈగోయిస్టిక్ రా అంటాం. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఈగో సరిగ్గా పనిచేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఈగో సరిగ్గా పనిచేయకపోతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఈగో అన్నది ఒక విధంగా ఒక రాజీ చేస్తుంది అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఏదో పిల్లడు ఏడుస్తున్నాడు అనుకోండి, చెడ్డ పిల్లడు ఏడుస్తున్నాడు ఏదో కావాలని, నాన్న ఏమన్నా నువ్వు అక్కడికి నువ్వు తీసుకోకూడదు అంటాడు, తిడుతుంటాడు. ఆవిడ చేస్తుంది నాన్నకి తెలియకుండా అలా అని చెప్పేసి పిల్లడికి చెడు కాకుండా మధ్య మార్గంలో ఏదో పెడుతుంది, అంటే పిల్లడిని ఆపుతుంది. ఇదిగో నాన్న హైలీ మోరలిస్టిక్ సూపర్ ఈగో, పిల్లడు ఈద్ తల్లి ఈగో అన్నమాట. ఇద్దరిని సాటిస్ఫై, అటు నాన్నని వ్యతిరేకించకూడదు అంటే మగుడిని అనమాట, ఇటు కొడుకుని సంతృప్తిపరచాలి. ఆ రోజు మనం చూస్తుంటాం మన సమాజంలో లేడీస్ తీసుకోవడం అన్నది. అదిగో ఈగో అలాంటిది అనమాట. గుడ్ ఈవినింగ్ సార్. ఏమంటాడంటే ఈ కళలో మన తాలూకా ఈదులో ఉండేటువంటి అన్కాన్షియస్ లో ఉండేటువంటి కోరికలు సంతృప్తి చెందడానికి, విష్ ఫుల్ఫిల్మెంట్, ఆ కోరికలు తీర్చడానికి ఈ కళలు పనికొస్తాయి. అయితే ఈ కళలు యాజ్ ఇట్ ఈజ్ వస్తాయా? యాజ్ ఇట్ ఈజ్ రావు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేమాటుంటే అది అన్కాన్షియస్ అవే అవ్వదు. అన్కాన్షియస్ అంటే ఏంటి, మన కాన్షియస్ స్టేట్ లోకి రాకూడదు, అది అది చాలా ప్రమాదం. అది అంచేత కళలో డైరెక్ట్ గా సాటిస్ఫై అయిపోతుంది. అదొక మార్పు చెందుతుంది. మార్పు చెంది ఇగోలో ఉండే కోరికల్ని సాటిస్ఫై చేస్తూ సూపర్ ఇగోని భంగం లేకుండా చేస్తుంది. సరే, ఈదులో ఉండే కోరికలను సాటిస్ఫై చేస్తూ సూపర్ ఇగోకి భంగం లేకుండా చేస్తుంది. ఈ రోల్ తీసుకునేది ఏంటంటే ఈగో అనమాట. ఇప్పుడు ఫ్రాయిడ్ ఏమంటాడంటే మీ తాలూకా అన్కాన్షియస్ కోరికలన్నీ కూడా డ్రీమ్స్ లో వస్తాయి, కాకపోతే అవి డైరెక్ట్ గా రావు, మార్పు చెందుతాయి. ఈ మార్పు చెంది సాటిస్ఫై చేసేటువంటి పని చేసేది ఈగో చేస్తుంది. సో ఈగోకి చాలా గొప్ప రోల్ ఉంది అతని ప్రకారం. ఇక్కడ ఎప్పుడైతే ఈగో ఫెయిల్ అవుతుందో కల్లో, ఇప్పుడు గబుక్కన మనకు తెలివి వచ్చేస్తుంది మనకి. అంటే ఆ ఈగో ఏం చేస్తుందంటే, ఇక నేను ఫెయిల్ అవుతున్నా, నువ్వు లేచిపోతే పర్లేదు ఇంకా. అంటే మనకి సడన్ గా తెలివి వచ్చేస్తుంది అనుకోండి. ఒక మంచి కలగొంటుంటాం, మంచి అంటే ఒక కలగొంటుంటాం, చక్కగా తెలివి వచ్చేస్తుంది. దీన్నే నైట్ మేర్ అంట. అంటే తెలివి వచ్చిందంటే అర్థం ఏంటి, ఆ అన్కాన్షియస్ మెటీరియల్ తన్నుకొస్తుంది. ఈ ఈగో అడ్డలేకపోయింది. అడ్డలేకపోగానే మనిషిని లేపేసింది అనమాట. ఇక నువ్వు చూసుకోవాలి, లేచిగానే మనకి కాన్షియస్ అయిపోతుంది. కాన్షియస్ అయిపోగానే వెంటనే ఇంక బయటికి రాదు. సో రాకూడని మెటీరియల్ అన్కాన్షియస్ లో తన్నుకొస్తుంటే ఎక్కడ ఈగో ఫెయిల్ అవుతుందో ఇక్కడ మనకి పక్కన తెలివి వస్తుంది. తెలివి వచ్చి మనం చెప్తాం కూడా, అమ్మా ఏడ కళ వచ్చిందంటే అని మనం ఒకప్పుడు ఆశ్చర్యపడిపోయి భయంగా చెప్తాం మనం కళ గురించి. ఒక్కొక్కప్పుడు మనం ఆ కళ, ఇప్పుడు నాన్న పోయినట్టు కళ నాకు చాలాసార్లు మా నాన్నగారు బతికుండా వచ్చింది. అయితే ఏం చేస్తుందంటే అదొక తమాషా కళ్ళలోను నాన్న పోవాలని మన కోరిక. చిన్నప్పుడు నాన్న బతుకున్నప్పుడు ఏమిటా, ఏ 2 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు ఏదో గొడవచ్చు వరకు చదువుకొట్టాడు నాన్న. అప్పుడు చావు అంటే తెలియదు, ఒకటే తెలుసు చచ్చిపోయిన వాడు మనకు తిరిగి రావడని. సో ఈ నాన్న తిరిగి రాకూడదని మన కాన్షియస్ గా అనుకున్నాం చిన్నప్పుడు, కొట్టడు కదా మనని. సో నాన్న చావు మనం కోరుకున్నాం చిన్నప్పుడు. ఇప్పుడు కల్లో నాన్న చావు వస్తుంది అంటే మన కోరిక తీరింది. ఈ ఈ ఈ కోరికలకి టైమింగ్ లేదు. చిన్నప్పటి కోరికలు కూడా వస్తాయి ఇప్పుడు. కానీ నాన్న చావు అంటూ వస్తే ఇది మోరల్స్కి వ్యతిరేకం. మన కోరిక అది, నాన్న చావు మనం కోరుకున్నామని బాధపడమా? కాబట్టి అక్కడ నాన్న చనిపోయినట్టుగా, మనం ఏడ్చినట్టుగా, సో మనం ఏడ్చినట్టు కూడా వచ్చింది కాబట్టి గిల్ట్ లేదనమాట. ఈ విధంగా మన చిన్నప్పుడు కోరిక తీరింది,
ఏమిటి కోరిక? నాన్న పోవాలి. నాన్న ఎందుకు పోవాలి? మనం కొట్టకుండా ఉండాలి అంతే. ఆనాడు అంతే మన జ్ఞానం. కానీ పెద్ద అయిన తర్వాత ఇది కోరిక అని మనకు తెలుస్తుంది మనకి. సో ఈ కోరిక అన్నది వస్తే మనం గిల్ట్ ఫీల్ అవుతాం. సో గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏడ్చినట్టుకో సరిపోయింది. నా నాన్నగారు పోయినట్టు కళ వచ్చింది, ఎంత ఏడ్చానో. ఈ ఏడవడం వల్ల ఆ గిల్ట్ పోయింది అనమాట. ఇగో ఇగో చేస్తున్న పని అది అక్కడ. అది చేయలేకపోతే మనని లేపేస్తుంది అనమాట. ఇది ప్రధానంగా ఈద్‌లో కోరికలు సాటిస్ఫై చేస్తుంది అంటాడు. మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ డ్రీమ్. అయితే ఈ డ్రీమ్‌లో యాజ్ ఇట్ ఈజ్ అన్‌కాన్షియస్ కంటెంట్ రాదు కదా! అది మార్పు చెందాలి కదా! అంచేత రెండింటి కింద విడదీశాడు. మేనిఫెస్ట్ కంటెంట్, లేటెంట్ కంటెంట్ అని. మేనిఫెస్ట్ కంటెంట్ అంటే మీకు ఎలా వచ్చింది డ్రీమ్? ఆ డ్రీమ్ మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఒక పర్టిక్యులర్ విధానంలో ఓ విధంగా వచ్చింది డ్రీమ్. కానీ దీని వెనకాతల అసలు కోరిక ఉంది. మీకు వచ్చింది వేరు, వెనకాతల ఉండేది వేరు. సో మేనిఫెస్ట్ కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్, లేటెంట్ కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్. సరే, ఈ పదాలని వాటిని యూంగ్ వ్యతిరేకించాడు. ఆ యూంగ్ వచ్చినప్పుడు ఇవాళ బహుశా మనం చెప్పుకోలేము యూంగ్ అని, అప్పుడు చెప్తాను. యూంగ్ అసలు టోటల్లీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వెళ్ళాడు. ఎందుకంటే ఈ ఫ్రాయిడ్‌ది మెయిన్‌గా ఓన్లీ పర్సనల్ అన్‌కాన్షియస్. ఓన్లీ పర్సనల్ అన్‌కాన్షియస్. సో పర్సనల్ అన్‌కాన్షియస్ కాబట్టి మన తాలూకు కోరికలకి అది చాలా లిమిటెడ్ లిమిటెడ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. యూంగ్ ఏమో కొంచెం బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత వద్దాం. సో మేనిఫెస్ట్ కంటెంట్, లేటెంట్ కంటెంట్. ఆ లేటెంట్ కంటెంట్ దాంకుంటుంది అనమాట. మన తాలూకు ఊహలు, అన్ని కోరికలు మొత్తం అన్ని కూడా ఒక డిస్గైజ్డ్ ఫారం, మారువేషంలో వస్తుందన్నమాట మనకి. ఆ మారువేషమే మనకి ఆ మేనిఫెస్ట్ కంటెంట్. మన అసలు కోరికని మార్చి ఒక మారువేషంలో మనకి వస్తుంది. ఆ మేనిఫెస్ట్ కంటెంట్ లో జరిగేదన్నమాట. ఎందుకంటే అతడు ఈ ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ దాంతోనే మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఎలక్ట్రా కాంప్లెక్స్ థియరీ. బట్ ఎడిపస్ కాంప్లెక్స్ ఎందుకు విపరీతం? ప్రతి కొడుక్కి తల్లితోటి సంగమ కోరుకుంటుందని, అది కొన్నాళ్ళకి పోతుందని కాన్షియస్ అయిన తర్వాత, అది అన్కాన్షియస్ లో ఉంటుందని, అని దాని గురించి బోల్డ్ అని చెప్పుకొచ్చాడు. ఒక కథనే, ఒక పౌరాణిక కథను పట్టుకొచ్చి ఆ ఎడిపస్ అదంతా పట్టుకొచ్చాడు. ఇక్కడ యూంగ్ వాళ్ళు విమర్శించారు, నువ్వు పెద్దానికి పిడుక్కు పియ్యానికి ఒకటే మంత్రం, అర్థం అవడం ఎడిపస్ కాంప్లెక్స్ ఉంటావు. కానీ మొత్తం మీద అతడు వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. కళల్లోనూ ఏ విధంగా తీరుతుంది, ఆ కోరిక తీరుతుంది. మనం చిన్నపిల్లడు అయిపోయినట్టుగా అమ్మ మన ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఒక వచ్చింది. ఇక్కడ గిల్ట్ లేదు, పోయింది, కోరిక తీరింది. అమ్మను హత్తుకున్నాం, అమ్మ ముద్దు పెట్టుకుంది, మనం చిన్నపిల్లడు అయ్యాం. ఇది న్యాచురల్, చిన్నపిల్లలను తల్లి ముద్దు పెట్టుకోవడం. సో విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. అట్ ది సేమ్ టైం అది లేటెంట్ కంటెంట్ మాత్రమే. మేనిఫెస్ట్ కంటెంట్ లో ఏమొచ్చింది? చిన్నపిల్లలు తల్లి ముద్దు పెట్టుకోవడం సహజం కాబట్టి, మనం ముద్దు పెట్టుకుంటుంది కాబట్టి అది మనం వీఆర్ హ్యాపీ. ఇలాగా అతడు ఈ లేటెంట్ కంటెంట్, మేనిఫెస్ట్ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఈ లేటెంట్ కంటెంట్ అనేది మేనిఫెస్ట్ కంటెంట్ గా ఎలా మారుతుంది? లేటెంట్ కంటెంట్ మేనిఫెస్ట్ కంటెంట్ గా మారాలి కదా, ఎలా మారుతుంది? దీనికి కొన్ని పద్ధతులు ఇచ్చాడు డ్రీమ్ వర్క్. ఒకటి కండెన్సేషన్, అంటే కుదించడం. మనకి చాలా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలనే ఒకదానికొకటి సంబంధం లేని బోల్డ్ ఆలోచనలు. ఈ లేటెంట్ కంటెంట్ లో ఉన్న బోల్డ్ అన్ని ఆలోచనలు ఒక ఏకసూత్రత ఉండేటువంటి ఆలోచన కింద మారుతున్నారు మేనిఫెస్ట్. దాన్ని డ్రీమ్ వర్క్ అన్నాడు. కండెన్సేషన్ అంటే ఎన్నో కలిసి ఒక లాజికల్ ఏకసూత్రత ఉండేటువంటి విధానం కింద మారుతుంది. కండెన్సేషన్ ఒకటి మోడల్. ఇక్కడ ఇందాకలా నేను చెప్పాను, దానికి దగ్గరగా మరొకటి ఉంది.
చిన్నపిల్లడు అయిపోయినట్టు, అమ్మేమో అన్నం తినిపిస్తూ మనం ముద్దు పెట్టుకున్నట్టు. పెట్టుకుంటున్నట్టుగా, అన్నం తినిపిస్తున్నట్టుగా కూడా. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్‌స్టేబుల్ వస్తుంది ఏమిటి చూడన్నా? యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్‌స్టేబుల్ ఎవరో కొట్టారు. ఆ? We can hear still. We can hear Okay. and see well. Is it okay? We can see you Right. and hear well. ఓకే. తర్వాత ఈ డిస్‌ప్లేస్‌మెంట్ అంటే సామాన్యమైన విషయం అతి ముఖ్యమైన విషయంలాగా కనిపించడం. మనకి మేనిఫెస్ట్ కంటెంట్‌లో ముఖ్యమైన విషయంలాగా. యాక్చువల్ విషయం ఏమో అతి సామాన్యమైంది. అది ఒక డిస్‌ప్లేస్‌మెంట్. ఇప్పుడు అలాగే రివర్స్ కూడా వస్తుంది ఒకప్పుడు. ఒక ఆమెకి యుద్ధంలో కొడుకు చనిపోయినట్టుగా టెలిగ్రామ్, అంటే ఆనాడు టెలిగ్రామ్స్ కాబట్టి టెలిగ్రామ్ వచ్చింది. కల్లోనూ కొడుకు పోయాడన్నది రాలేదు. రాకుండా ఆ టెలిగ్రామ్ ఉంది. సో తన కోరిక ఏమిటి? కొడుకు పోకూడదు. ఫ్యాక్ట్ ఏమిటి? పోయాడు. బట్ కలలో మాత్రం కొడుకు పోయాడన్న విషయం లేకుండా టెలిగ్రామ్ ఉంది కొడుకు గురించి. ఇలాగా డిస్‌ప్లేస్‌మెంట్. అలాగే ఆపోజిట్స్. తప్పిపోయాడు కొడుకు. ఈ తప్పిపోయిన కొడుకు ఆచూకీ దొరికినట్టు కలొచ్చింది. ఈ విధంగా ఆపోజిట్స్ అన్నారు. ఇలాగా రకరకాల పద్ధతులున్నాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే నిద్ర లేచిన తర్వాత చిన్న ఖాళీలు మనం పూరిస్తాం. ఎందుకంటే మనకు లాజికల్ కనిపించదు. ఏం జరిగిందంటే అంటాం, చెప్తాం. చెప్పి అదేమిటో అర్థం కనిపించలేదా కళకి అంటూనే చిన్న అర్థం కల్పించడానికి ప్రయత్నిస్తాం. ఈ ఏకసూత్రత కలిగించడం అనేది మనం చేసే కాన్షియస్ పని. నిజానికి ఆ గ్యాప్‌లు వదిలేస్తే మనకి అర్థం లేని కళ అర్థం లేనట్టు చెప్పగలం. కానీ ఇట్ ఈస్ అవర్ టెండెన్సీ టు ఫిల్ అప్ ద గ్యాప్స్. అందరం చేస్తాం ఆ పని. లేకపోతే ఇదేమిటని అడుగుతారు. ఈ విధంగా డ్రీమ్ వర్క్ గురించి కొంత అతడు చెప్పుకొచ్చాడు. తర్వాత ఈ కొన్ని సింబల్స్ చెప్పి దానికి అర్థం చెప్పాడు. ఈ సింబల్స్ అర్థం చెప్పాడు అనగానే మనం వెంటనే అది వచ్చి కానీ అలా ప్లాన్ చేయకూడదు. ఒక ట్రైన్డ్ సైకో అనలిస్ట్, వాడు సైకియాట్రిస్ట్ అయ్యి, నాట్ ఓన్లీ సైకియాట్రిస్ట్, హీ మస్ట్ బి సైకియాట్రిస్ట్ అండ్ హీ మస్ట్ బి సైకో అనలిస్ట్ ఆల్సో. నాకు తెలిసి 70ల వరకు కూడా స్పెషలిస్ట్ సైకో అనలిస్టులు భారతదేశంలో ఉండేవారు. అండ్ తర్వాత తగ్గిపోయారు. తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఆర్థిక కారణాలు ఉంటాయి, మార్కెట్ కారణాలు. ఇప్పుడు సైకో అనలిస్టులు తగ్గిపోయారు, సైకియాట్రిస్టులే. కానీ ఎండి సైకియాట్రీ చేసి సైకో అనాలిసిస్ ప్రత్యేక తీసుకుని విశాఖపట్నంలోనే ఉండేవారు. సుబ్రహ్మణ్యం గారని ఒక డాక్టర్ గారు ఉండేవారు. అలాగే ఒక నాగరాజన్ లేడీ ఒక ఆవిడ ఉండేది. నిజానికి వాళ్ళ దగ్గరికి వెళితే వెళ్ళడం కష్టం. ఎందుకు అంటే యూ ఫీల్ సో కంఫర్టబుల్ యూ కాంట్ కమ్ అవుట్. సరే, దానికి కొన్ని టెక్నిక్స్ ఉండాలండి. ఏ విధంగా పంపించడం అన్నది వాళ్ళకి అవగాహన కలిగించి చెప్పేది ఏంటంటే వాళ్ళు మాత్రమే అనలైజ్ చేయాలి తప్పిస్తే ఫ్రాయిడ్ చెప్పాడు కదా అని మనకు వచ్చి కానీ మనం గబుక్కుని అనాలిసిస్ చేసేయకూడదు. ఓన్లీ సైకియాట్రిస్ట్ who have good knowledge of psychoanalysis, they only should interpret dreams. We should not interpret dreams. ఈ కాషన్ తోటి చెప్తున్నా ఈ ఫ్రాయిడ్ చెప్పినవి. స్నేక్, ఇందాక చెప్పాం పాముల గురించి. పాముల గురించి మంచిదన్నాం. ఇతను స్నేక్ గన్ పెన్సిల్, తుపాకీ కానీ పాము కానీ పెన్సిల్ కానీ కళ్ళకు వస్తే పురుషాంగం దానికి సింబల్, పెనిస్కి సింబల్ అది. అంటే సాధారణంగా లేడీస్కి వస్తుంది. అలాగే ఫ్రూట్, పళ్ళు కళ్ళకు వస్తే ఇది బ్రెస్ట్కి సింబల్, అది స్తనాలకి సింబల్.
ఫ్రాయిడ్ ప్రకారం. క్లైంబింగ్ స్టైర్స్ ఆర్ ల్యాడర్, మెట్లు కానీ లేక నిచ్చెన కానీ మనం ఎక్కుతున్నట్టుకు వస్తే సెక్షువల్ ఇంటర్ కోర్స్ సింబల్ అంటాడు. ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు కల్లోకి వస్తే మాస్టర్బేషన్కి, హస్త ప్రయోగానికి అది లేటెంట్ మీనింగ్ సింబల్ అంటాడు. స్మూత్ ఫ్రంటెడ్ బాడీ, ఎక్సర్సైజ్ చేసిన శుభ్రంగా స్మూత్ ఫ్రంట్ బాడీ వచ్చింది, అది సారీ స్మూత్ ఫ్రంటెడ్ హౌస్, ఇలా ఉంది ఇల్లు, చిన్నగా ఇల్లు ఉంది, ఇది మేల్ బాడీకి సంకేతం. చెక్కిసినట్టు ఇల్లు ఉంది, మేల్ బాడీకి సంకేతం. హౌస్ విత్ నాన్ స్మూత్ ఫ్రంట్, ఇలా జిగ్జాగ్గా ఇల్లు ఉంది, ఇది ఫిమేల్ బాడీకి సంకేతం. ఇలాగా కొన్ని రాశాను. ఇది కొన్ని సింబల్స్ చెప్పి చెప్తాడు. అయితే ఈ సింబల్స్ రాగానే ఫ్రాయిడ్ చెప్పాడు కదా మనం టక్కనే నిర్ణయించకూడదు. ఓన్లీ రిపీటెడ్గా మనం సైకాట్రిస్ట్ దగ్గరికి, అంటే సైకో అనాలిసిస్ చేసినటువంటి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అతళ్ళు మాత్రమే వేటుకుంటే సిగ్నిఫికెన్స్ చెప్పాలి తప్పిస్తే మనం తొందరపడకూడదు. బట్ దిస్ ఇస్ వాట్ ఫ్రాయిడ్ టోల్డ్ అబౌట్ కొన్ని సింబల్స్. ఇక్కడ వీటి తాలూకు పర్పస్ ఏమిటి అంటే 3 చెప్పాడు పర్పస్లు. విష్ ఫుల్ఫిల్మెంట్, కోరిక తీరడం, ఇందాక చెప్పాను. మనకి తీరనటువంటి కోరికలు కల్లో తీరుతాయి. విష్ ఫుల్ఫిల్మెంట్. రిలీజ్ ఆఫ్ అన్కాన్షియస్ టెన్షన్, మనకి కాన్షియస్ గా ఆ టెన్షన్ ఉండదు, కానీ దాన్ని గుప్తంగా మనకి ఎంతో యాంగ్జైటీ లోపల ఉంది, టెన్షన్ ఉంది మనకి, దాన్ని మనం బయటికి మనకు అర్థం కావట్లేదు కానీ పైకి శాంతిగానే కనిపిస్తుంది. ఈ రిలీజ్ ఆఫ్ అన్కాన్షియస్ టెన్షన్ కళ్ళ వల్ల జరుగుతుంది అన్నాడు. అండ్ గార్డింగ్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. నేను చూస్తుంటా, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, కళ్ళు వస్తేనే నిద్రపడుతుంది. మన గజవాక్ బ్లడ్ గారు కళ్ళరాలు ఎప్పుడు కూడాను ఆశ్చర్యం, నాకు కంటిన్యూస్ కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చింది, నిద్ర పట్టింది, లేకపోతే ఆ కళ ఎలా వచ్చింది, నిద్ర పట్టిందని నాకు ఉదాహరణ కళ రావడం అనమాట. సో గార్డింగ్ ఆఫ్ స్లీప్, నేను నిద్రపోర్చడానికి కళ పనికొస్తుంది అన్నాడు. సరే, ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ మళ్ళీ బోల్డ్ అంతా ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకొచ్చాడు. ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ లో 2 రకాలు ఉంటాయి. ప్రమాదం కాని విషెస్. ఓసారి మామూలుగా బద్రీనాథ్, కేదార్నాథ్ గట్రా వెళ్ళిపోవాలని మన సరదా పుట్టింది, ఏదో కారణాలు వెళ్ళటం లేదు. కల్లోనేమో బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళినట్టుకో లేదా అలాంటి ప్రదేశాలకు వెళ్ళినట్టు కల వచ్చింది. విష్ ఫుల్ఫిల్మెంట్, ఇందులో ప్రమాదం ఏం లేదు, అన్కాన్షియస్ వ్యవహారం ఏం లేదు. కానీ ఒకనాడు కాన్షియస్ గా ఉండి పెద్ద అయిన తర్వాత సామాజిక కట్టుబాట్ల వల్ల అన్కాన్షియస్ అయిపోయిన కోరికలు ఉంటాయి. ఒకనాడు ఓకే, బట్ టుడే నాట్ ఓకే. సో అటువంటివి, ఆ కోరికలు సింబాలిక్ గా మారుతాయి అన్నమాట. అంటే ఆ కోరిక డైరెక్ట్ గా రాదు, సింబాలిక్ గా మారుతుంది, మారి కళ్ళకి వస్తుంది. ఆ విధంగా విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే అన్కాన్షియస్ విషెస్, కాన్షియస్ అంటే ప్రమాదం లేని విషెస్, ఈ 2 ఫిలప్ అవుతాయి. ప్రమాదం లేని విషయం అయితే ఆల్మోస్ట్ డైరెక్ట్ గానే వస్తుంది, ఎక్కడికో వెళ్ళాలని ఉంది, అవ్వలేదు, వెళ్ళినట్టుగా, అలాంటి ప్రాంతం వెళ్ళినట్టుగా అట్లీస్ట్. కానీ రాకూడని కోరికలు, అంటే ఒకనాడు ఉండి సప్రెస్ అయిపోయిన కోరికలు, అవి మళ్ళీ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాకుండా సింబాలిక్ ఫార్మ్స్ లో వస్తాయి. ఇందాక చెప్పాను, వీరి కళ్ళదోషం ఏం లేదు. 2 ఏళ్ల వయసులో కోరిక, 3 ఏళ్ల వయసులో కోరిక, అది ఇవాళ తీరుతుంది కళ్ళలోను. సరే, అన్కాన్షియస్ దాకా కూడని కోరిక అయితే అది సింబాలిక్ గా మార్పు చెందుతుంది తప్పిస్తే తీరుతుంది అన్నమాట. సో ఈ కోరికలకి డేట్ లేదు, నిన్నటి కోరిక, మొన్నటి కోరిక, అక్కడ ఎప్పటి కోరికైనా అది. ఇది ఆ పర్పస్. ఇకపోతే ఈ టెన్షన్ రిలీజ్ అవ్వడం చెప్పాం కదా, ఇక్కడ
4 స్టేజ్లు చెప్తారు ఈ కళ్ళకి. లైట్ స్లీప్ టు డీప్ స్లీప్, ఇది మొదటి స్టేజ్ మన స్లీప్ లో. తర్వాత ఆర్ఈఎం, ర్యాపిడ్ ఐ మూమెంట్. యాక్చువల్గా ఆర్ఈఎం స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ కళ, ప్రధానమైన కళలన్నీ ఆర్ఈఎం స్లీప్ లో వస్తాయి. దాని తర్వాత నాన్ ఆర్ఈఎం, మళ్ళీ ఆర్ఈఎం, కొంత టైం గ్యాప్స్ ఉండొస్తుంది. అయితే కొందరు ఏమనుకుంటారంటే నాన్ ఆర్ఈఎం స్లీప్ లో కళలు రావాలంటే అక్కడ వస్తాయి, బట్ వాటికి ఇంపార్టెన్స్ లేదు. నాన్ ఆర్ఈఎం స్లీప్ లో వచ్చిన కళకి సైకలాజికల్ ఇంపార్టెన్స్ తక్కువ, ఆర్ఈఎం స్లీప్ లో వచ్చిన కళకి సైకలాజికల్ ఇంపార్టెన్స్ ఇచ్చి. ఒక సైకో అనలిస్ట్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు అసలు న్యూరోసిస్ అన్నదే వ్యాధి కింద ఒప్పుకోవటం లేదు కొందరు, కానీ ఒకనాడు న్యూరోసిస్ వ్యాధికి సైకో అనలిస్టులు చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అయితే వెరీ కాస్ట్లీ ట్రీట్మెంట్ అవుతుంది, ఎందుకంటే బోల్డ్ వారానికి 2 సార్లు ఇచ్చి 10 వారానికి అప్పటి ఫీజు అప్పుడే ఇచ్చుంటారు కదా. కానీ వాళ్ళు కొన్నాళ్ళు పోతే కళలు చెప్పంటారు, మనకు బాగా జ్ఞాపకం కళలు చెప్పండి. ఈ జ్ఞాపకం ఉన్న కళల తాలూకు సింబాలిజం వాళ్ళకి తెలుస్తుంది, ఆ డెప్త్ లో చదువుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక 20 ఏళ్ల కింద నాకు వచ్చిన కళ ఒకటి చెప్తున్నాడు. మా తాతగారు పోయారు, మా నాన్నగారు పోయారు. ఆయన వచ్చారు కళ్ళన్న, వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చారు నాకు. అంటే నా కొడుకు, నా పెద్ద కొడుకు లోపల ఉన్నాడు, వాడికి ఇస్తానన్నాను. చూడు, నేను చచ్చిపోయేసరికి వాడు పుట్టలేదు, నువ్వే చిన్నపిల్లడివి, ఈ చాక్లెట్ నీకే ఇస్తున్నాను, నీ కొడుకు కూడా నాకు తెలియదు. ఇంత స్పష్టంగా చెప్పారు. నా ముందు తిన్న చాక్లెట్ అన్నారు. అంటే ఆయన ముందు చాక్లెట్ తిన్నాను, తిన్న తర్వాత తెలిపారు. ఇది పిక్చరస్ గా నా జ్ఞాపకం ఉంది. ఇది ఏమిటి, ఎందుకు వచ్చింది మనకు తెలియదు, కానీ కొన్ని కళలు మనకి జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. అదిగో ఆ జ్ఞాపకం ఉండే కళల్ని చెప్పమంటాడు డాక్టర్లు, అది చెప్పాలి. సరే, అక్కడ మనం ఏదైనా చేరుస్తున్నాం గట్రా అంటే వాళ్ళు పోలు చేస్తారు, చేర్చడం గట్రా. సరే, దాని తర్వాత వాళ్ళకు పద్ధతి ఉంది, దాన్ని మన కొంచెం రెసిస్టెన్స్ పక్కనట్టే పెట్టి మనం చెప్పేలాగా మనకు ఉండేటువంటి కాన్షియస్ అన్కాన్షియస్ అన్ని మన డ్రీమ్స్ అన్ని చెప్తాం. మొత్తం మీద ఏంటంటే డ్రీమ్ ఇంపార్టెన్స్ ప్రీతంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు. చెప్పాలంటే ఒక ట్రీట్మెంట్ లో మేజర్ భాగం డ్రీమ్ ఇంపార్టెన్స్. లేకపోతే ఈ చెప్పాను కదా, ఎన్ఆర్ఈఎం, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, ఆ స్లీప్ లో కూడా కళలు వస్తాయి, పెద్ద ఇంపార్టెన్స్ ఆ కళ్ళకి లేదు. లేకపోతే మనకి మరి ఇదంతా సైంటిఫిక్ వ్యవహారం కదా, ఈ సైంటిఫిక్ వ్యవహారం కానటువంటి సాంప్రదాయకమైనటువంటి కళల గురించి వాటిని రిజెక్ట్ చెయ్యాలా? ఇదిగో ఈ రిజెక్ట్ చెయ్యాలా అంటే వాటిని రిజెక్ట్ చేయాలనే చెబుతారు, యూంగ్ మాత్రం అలా అంటారు. దీని తర్వాత ఇంకా యూంగ్ తర్వాత వస్తుంది. సమ్ ఆర్ నాట్ సైంటిఫిక్, సమ్ ఆర్ సైంటిఫిక్ అకార్డింగ్ టు కార్ల్ యూంగ్. సాంప్రదాయం కూడా అంచేత ఏంటంటే పంచాంగం చూసి విరెత్తుకోకూడదు, కళ్ళు రాగానే గాబర పడిపోకూడదు, అలా అని చెప్పి ఇదంతా నాన్సెన్స్ అనుకోకూడదు, దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఇది మనం చేయవలసింది. విశ్లేషణ మనం చేయడానికి ప్రయత్నించుకోకూడదు. మంచి కళలు వచ్చి అది వచ్చినప్పుడు మాకు డబ్బు వచ్చినప్పుడు మనకు కళ వచ్చింది, సరదాగా ఉంటుంది, దానికి ఏముంది. ఓ 4 కిలోమీటర్లు నడవడం కష్టమైన వాడిని 15 కిలోమీటర్లు నడిచాడు, కళ వచ్చింది, బ్రహ్మాండం, ఆరోగ్యం బాగుపడేట్టుకు వచ్చింది. అంచేత ఏ కళలో అయితే మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనకు యాంగ్జైటీ కలగదో ఆ కళలో మన జ్ఞాపకం ఉన్న ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ కళల గురించి డ్రీమ్స్ ఆర్ రాయల్ రోడ్ టు అన్కాన్షియస్ అన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. డ్రీమ్స్ ఆర్ రాయల్ రోడ్ టు అన్కాన్షియస్. మనిషి తాలూకు అన్కాన్షియస్ కంటెంట్ తెలుసుకోవాలంటే డ్రీమ్స్ ఆర్ రాయల్ రోడ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ఈ విషయాన్ని
ఫ్రాయిడ్కి సంబంధించినటువంటి విషయాలు ఇవి. దీన్ని యుంగ్ ఏమో డ్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ దట్ ఈస్ నాట్ ద రాయల్ రోడ్, దెర్ ఆర్ బెటర్ రోడ్స్. ఇద్దరికి తేడా ఏంటంటే ఇంపార్టెన్స్ విషయంలో తేడా, తర్వాత లేటెంట్ కంటెంట్ విషయంలో తేడా. చెప్పాలంటే యూంగ్ తాలూకా పరిధి వేరు, పెద్ద పరిధి. యూంగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఏ ఫిలాసఫర్ దెన్ ఏ సైకాలజిస్ట్. నిజానికి ఈవెన్ ఫ్రాయిడ్ ఆల్సో డిడ్ నాట్ క్లెయిమ్ దట్ హి ఈజ్ ఎ సైకాలజిస్ట్. ఐఎమ్ మోర్ ఏ ఫిలాసఫర్ దెన్ ఏ సైకాలజిస్ట్ అన్నాడు ఫ్రైడే. అలాగే యూంగ్ను కూడా అంటారు. సో ఇప్పుడు ఒక్కసారి ఆ కార్ల్ గుస్తవ్ జెయుఎన్జి అని రాసి ఉంటుంది యూంగ్. మనకి పంజాబ్ వాళ్ళు చాలా మంది యకారం జకారం ఒకదాని కూడా వాడుతుంటారు. కొంతమంది జకారం కేకారం, ఎకారం జకారం వాడతారు. మనకు కూడా ప్రకృతి వికృతుల్లో యజ్ఞము జన్నము, యజ్ఞం అన్నది ప్రకృతి, జన్నం అన్నది వికృతి. యకారం జకారం వస్తుంది. యకార జకారాల డిస్ప్లేస్మెంట్, వకార బకారాల డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ మన తెలుగు భాషలో ఉన్నాయి. సో జేయుఎన్జి రాస్తాం, యూంగ్ అని పలకాలి. ఇప్పుడు ఒక్కసారి యూంగ్ గురించి చూద్దాం. 8:16 అయిపోయింది, అప్పుడే 1:15 దాటిపోయింది. యూంగ్ని మొదలెడితే యూంగే అసలు ఓ 2 సెషన్స్ అయిపోతుంది. ఇంతకుముందు యూంగ్ గురించి మొదలెట్టి ఒక 4 చాప్టర్లు నేను యూంగ్ టు లివ్ బైలో చెప్పాను. నిజానికి ఈ కళల దగ్గరకు వచ్చేసరికల్లా 5, 6, 7, 8 చాప్టర్లు ఇంపార్టెంట్. దానికి కళలకి లింక్ ఉంది. నేను ఇంతవరకు మాట్లాడిన 4 చాప్టర్లు. అందులో విషయం తెలిస్తే కానీ యూంగ్ తాలూకా ఇంపార్టెన్స్ తెలియదు. బట్ స్టిల్ అందులో విషయం తెలియకపోయినా బ్రాడ్గా చెప్తాను యూంగ్ ఏం చెప్పాడు. ఇతడు ఏమంటాడంటే కొన్ని కళలు పర్సనల్ గ్రోత్కి పనికొస్తాయి అంటాడు. వాటికి అన్కాన్షియస్ ఇంపార్టెంట్ పెద్దగా లేదు. కానీ చాలా మట్టి కళలు డీపర్ అండర్స్టాండింగ్ అవర్ సెల్స్ పనికొస్తాయి. ఆ డీపర్ అండర్స్టాండింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇది యాక్చువల్గా మరొకసారి చెప్తాను బ్రాడ్గా. ఇప్పుడు 4 ఆస్పెక్ట్స్ చెప్తాను. మనకి 4 చాప్టర్స్ చెప్పాను కదా కార్ల్ యూంగ్ టు లివ్ బైలోను. 5th చాప్టర్లో ఆర్కటైప్స్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ యూంగ్ ఈజ్ ఆర్కటైప్స్. పర్సనల్ అన్కాన్షియస్ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ మాట్లాడుతుంటే కలెక్టివ్ అన్కాన్షియస్ గురించి హెచ్చుగా మాట్లాడతాడు. పర్సనల్ అన్కాన్షియస్ ఒప్పుకుంటూనే కలెక్టివ్ అన్కాన్షియస్ హెచ్చుగా మాట్లాడతాడు కార్ల్ యూంగ్. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ అంటే మొత్తం మానవాళికి సంబంధించి. మనవాళ్ళే పక్కలేదు. మనకి ఫర్ ఇన్స్టెన్స్ ఒక డివైడ్ ఇండియన్ సొసైటీ ఉందనుకోండి. మనకి ఒక ఊరికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక దేశానికి ఒక కల్చర్ ఉంటుంది, కొన్ని కాంటినెంట్స్ కల్చర్ ఉంటుంది, మొత్తం మానవాళికి అంతా కల్చర్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని లేయర్స్ లా ఊహించుకోమన్నాడు. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ ని కొన్ని లేయర్స్ లా ఊహించుకోమన్నాడు. అత్యంత ప్రాచీనమైన విషయానికి సంబంధించి మొత్తం మానవాళికి సంబంధించి అయితే అది అట్టడుగు పొర. మన ప్రాంతానికో, మన ఫ్యామిలీకో, మన ఊరికో సంబంధించి అయితే లేటెస్ట్ మీద పొర ఇలా ఊహించుకోమన్నాడు. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్కటైప్. ఈ ఆర్కటైప్ చాలా పెద్ద చాప్టర్, 5వ చాప్టర్ అది. యాక్చువల్ లాస్ట్ టైం ఐ వాంటెడ్ టు కవర్ దట్ ఆల్సో, బట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ స్టార్ట్ ఆర్కటైప్. ఈ ఆర్కటైప్ అన్నది యాజ్ ఇట్ ఈజ్ మనకి తెలియదు. కళ్ళలో కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ రాదు. మరి ఏమిటి వస్తాయి? ఆర్కటైపల్ ఇమేజెస్. ఆర్కటైప్ వేరు,
ఆర్కటైపల్ ఇమేజెస్ వేరు. మనకి ఒక ఆర్కటైప్ మనందరికీ తెలుసున్నది, దాని ఇమేజు మనకి కాన్షియస్ గా కూడా దాన్ని మనం చూస్తాం. బల్లి పడిన శకునములు, ఒకసారి పంచాంగం తీయండి. బల్లి పడిన శకునములు, ప్రతి వాళ్ళు శకునాలు కాదు, బల్లి పడిన ఫలితాలు. తల మీద పడిపోతే చచ్చిపోతుందని భయం మనకి, ఎందుకంటే రాస్తారు తల మీద పడితే మరణము అని. చచ్చిపోరు ఎవరు వాళ్ళు, కానీ మనకు భయం కూడా. బల్లి పడితే ఉన్నంత చికాకు మనకి ఏం పడినా ఉండదు మనకి. ప్రపంచం అంతా ఈ బల్లి గురించి ఆలోచిస్తారు. ఆఖరికి మన కల్చర్ లో మీరు ఒకసారి కంచి వరదరాజస్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. దాన్ని ముట్టించుకుంటే బల్లి పడిన దోషాలు పోతాయిట. ఆఖరికి దాన్ని ముట్టించుకుని మనం వస్తే మన్న ముట్టుకున్నా పోతాయిట. ఏమిటి బల్లి సంగతి ఏంటి, ఎందుకుట? అదిగో రాక్షస బలులతో మన నాగరికత మొదలైంది. హ్యూమన్ నాగరికత ముందు రాక్షస బలులు గట్రా, దాని తర్వాత మొరటి పెద్ద జంతువులు, అంతకన్నా ముందు చెట్లు జంతువులు, సరే ఎగిరేవి పాకేవి అన్ని అయిన తర్వాత మనిషికి వచ్చాం. మనిషిలో మళ్ళీ రకరకాల స్టేజులు, ఆధునిక మనిషి వరకు. ఎన్ని స్టేజుల తాలూకా మెమరీస్ మన తాలూకా బ్రెయిన్లో నిక్షిప్తమై ఉన్నాయంటాడు. మన తాలూకా వెన్నుపూస మొదలెట్టుకుని ఈ మొత్తం బ్రెయిన్ తాలూకా వీటంతా కలిపి మొత్తం ఎవల్యూషన్, చెట్లు మొదలెట్టుకుని ఇంతవరకు ఎవల్యూషన్ అయితే తక్కువ. అక్కడ జంతువుల గురించే ప్రధానంగా మాట్లాడతాడు. జంతువులు పాకేవి ఎగిరేవి, అక్కడి నుంచి మనిషి వరకు ఈ మెమరీస్ అన్ని మనలో నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ లోను ఆర్కిటైప్స్ లో చెప్తాడు. ఆర్కిటైపల్ ఇమేజెస్ ఎలా కనిపిస్తాయో. లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ బల్లి గురించి చెప్తూ మరొకటి కూడా చెప్పాను. ఇంకా అసలు జంతువులే పుట్టక ముందు జీవరాశులు ఉంటాయి. జంతువులు లేవు, కానీ చెట్లు ఉన్నాయి. చెట్లకు లైఫ్ ఉంది. లైఫ్ ఏమిటి? ఈ మధ్యన అయితే అసలు కొన్ని సైంటిఫిక్ పోస్టులు చూస్తున్నాను నేను. ఇమోషన్స్ కూడా చెట్లకు ఉన్నాయట. అంటే డిస్ట్రెస్ చూపిస్తాయట. వాటిని కొట్టేస్తున్నప్పుడు వాటి డిస్ట్రెస్ చూపిస్తుంటాయి. ఇట్ కమ్యూనికేట్స్ విత్ అదర్ ట్రీస్ ఆల్సో. ఇప్పుడు మనం ఇచ్చే ఇంపార్టెన్స్ చూపిస్తాను మీకు. రెండు విషయాలు ప్రస్తావన చేస్తాను. రావి చెట్టుకి మన కల్చర్లో విపరీతమైన ఇంపార్టెన్స్ ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి సంతాన అభివృద్ధి. ఈ రావి చెట్టుకు చిన్న గుడ్డ కడతారు. గుడ్డ కట్టి లోపలేదో ఏం పెడతారు, నేను ఎప్పుడు చూడలేదు. రాయి పెడతారో పసుపు మొక్క పెడతారో ఏదో పెట్టి కడతారు. పెద్ద టెంపుల్కి వెళ్ళి ఆ పక్కన రావి చెట్టు ఉంటే ఆ టెంపుల్కి ఎంత ఇంపార్టెన్స్, టెంపుల్లో గాడికి ఎంత ఇంపార్టెన్స్, రావి చెట్టుకి అంతే ఇంపార్టెన్స్. రావి చెట్టు లక్ష్మీదేవికి సంకేతం, అష్టలక్ష్ములకు సంకేతం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెట్టుకి? అదిగో కాలుష్యం తొలక కలెక్టివ్ అన్కాన్షియస్ మనకి తెలిస్తే అసలు ఇదంతా మనకి ఇంపార్టెన్స్ అనిపిస్తాం. అలాగే మర్రి చెట్టు నెగిటివ్, రావి చెట్టు పాజిటివ్ అని. మర్రి చెట్టు అనేసే కలిసి దెయ్యాలి. మనకి దేవుడు ఎంతో, దెయ్యం కూడా అంతే. దేవుడి కంటే అసలు దెయ్యమే హెచ్చు ముఖ్యం అంటే ముందు దెయ్యం పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడు. అంత ట్రైబల్ కల్చర్ లో ఈవిల్ స్పిరిట్సే మొదట, తర్వాత నాగరికత వచ్చిన తర్వాత ఈవిల్ స్పిరిట్స్ తగ్గి పాజిటివ్ స్పిరిట్స్ వచ్చాయి మనకి. అయితే ఒక్కసారి ట్రైబల్ కల్చర్ పోలేదు. ఇన్సఫిషియంట్ డీట్రైబలైజేషన్ మనలో ఉంది. ఆ లక్షణాలు మన తాలూకా బోల్డ్ అని యాక్టివిటీస్ లో కనిపిస్తాయి, డ్రీమ్స్ లో కూడా కనిపిస్తాయి అంటాడు. ఈ ఆర్కిటైపల్ ఇమేజెస్ మన తాలూకా నిత్య లైఫ్ లోనూ ఉంటాయి, డ్రీమ్స్ లో కూడా కనిపిస్తాయి. ఈ ఇన్సఫిషియంట్ డీట్రైబలైజేషన్ గురించి కొంత తెలుసుకోవాలంటే, దాంట్లో ప్రభావం తెలుసుకోవాలంటే లోకాయుత బై దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ లోకాయుత అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మనం చదివితే అసలు మానవ నాగరికత, ముఖ్యంగా భారతదేశం నాగరికత మనకు తెలుస్తుంది. అసలు ఏమంటాడంటే డీట్రైబలైజ్ అవ్వలేదు మనం. వెస్ట్రన్ కంట్రీస్ అయిపోయి, ఒక క్యాపిటలిస్ట్ వెస్ట్రన్ కంట్రీ ఉందంటే వాళ్ళకి అసలు ట్రైబల్ లైఫ్ గురించి ఏం తెలియదు వాళ్ళకి. మనకి మన భాషలో, మన ఆచారాల్లో ఇంకా ట్రైబల్ కల్చర్ ఉంది మనకి.
ఈ బలులన్నీ ట్రైబల్ కల్చర్, ఈవిల్ స్పిరిట్స్ ని సాటిస్ఫై చేయడానికి ట్రైబల్ కల్చర్ అనమాట. కొన్ని బలు ఇస్తారు. ఇవాళ కూడా సింబాలిక్ గా బలు ఇస్తాం మనం. మనం అంటే ఏంటి, నిజంగా బలి ఇవ్వని వాళ్ళు కూడా సింబాలిక్ గా బలు ఇస్తారు. చాలా మందికి తెలియదు ఆ విషయం. గృహప్రవేశం నాడు ఒక దగ్గర యజమానురాలు ఉంటారు, అక్కడే బంధువులు అందరూ ఉంటారు. రెండో గదిలో మరో పురోహితుడు వాడు ఒక్కడే ఉంటాడు, చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాడు ఏం చేస్తుంటాడంటే, గోధుమ పిండిని మనిషి బొమ్మలా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత చావు మంత్రాలు చదువుతాడు. అంటే నడబలి ఇచ్చినట్టు లెక్క. ఈ నడబలి ఇస్తే ఇంట్లో ఇల్లు బలికూడదు అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది బిలీఫ్? ట్రైబల్ కల్చర్. ప్రపంచమంతా ఒకనాడు ట్రైబల్సే. డీట్రైబలైజేషన్ చాలా కంట్రీస్ లో అయింది, భారతదేశంలో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే మనకి క్యాపిటలిస్ట్ అండ్ భూస్వామ్య, అర్ధభూస్వామ్య, ట్రైబల్ ఇన్ని మనకి దగ్గరలోనే ఉంటాయి. విశాఖపట్నం అనేటువంటి పెద్ద పట్టణానికి 50 కిలోమీటర్లు వెళ్ళి 60 కిలోమీటర్లు వెళ్ళే కల్లా అరకు, పాడేరు గట్రా వస్తాయి. ఆ కల్చర్ నీ కలిసి వేరు. బాంబే లాంటి పెద్ద సిటీకి పూణే మధ్యలోనూ మీకు బోల్డ్ ట్రైబల్ కల్చర్ కనిపిస్తుంది. మన భాషలో, మన పేర్లలో. మా ఊర్లో మా 18 అగ్రహారంలో ప్రతి వాడికి చివరిన కొండ అని చేరుస్తారు. కొండ అంటే మనం అంతా కూడా కొండలు ట్రైబల్స్. నన్ను అబ్బాయి కొండ అంటే అబ్బాయిని పిలుస్తారు, అబ్బాయి కొండ, ఎర్ర కొండ, నల్ల కొండ, ఇలా బోల్డ్ 10 మంది కొండలు తెలుస్తుంది నాకు. ఇలాగా కొండ గుర్తులు అంటాం. ఎక్కడ కొండ గుర్తులు ఏవి, కానీ కొండ గుర్తులు అంటాం. కొండ గుర్తులు అంటే ఒకనాడు ఒక కొండ నుంచి మరొక దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో ఏ కొండలు దాటి వెళ్ళాలని గుర్తట్టి పెట్టుకునేవారు, కొండ గుర్తులు. అలాగే ముగ్గులోకి దింపడం. నమ్మకం ఏంటంటే ముగ్గు వేస్తే ఈ ఈవిల్ స్పిరిట్ లోపలికి జిగ్జాగ్ ముగ్గు దాటుకుని వెళ్ళలేదు. దాకా ఎలా వేసామో ముగ్గు ఆ మోడల్లోనే వెళ్ళాలి. అది వెళ్ళలేదు, ఉండిపోతుంది. పొద్దున్న కల్లా ఇక లోపలికి వెళ్ళి మన రాత్రి వెళ్తుందంటే వెళ్ళిపోతుంది వెనక్కి. కాబట్టి ఆ ముగ్గు వేయడం ద్వారా ఆ ఈవిల్ స్పిరిట్ ని అక్కడ పెట్టేయడం అనమాట. అదే ముగ్గులోకి దించడం అంటే. ఇవాళ కూడా మన ముగ్గులోకి దించడం అంటే ఏమిటి? అవతల వ్యక్తికి ఏ సొల్యూషన్ రాకుండా, వాడు ఏం చేయకుండా వాడికి నష్టపరిచేలా చేయడానికి ముగ్గులోకి దించడం అంటాం మన భాషలో. సపోజ్ ఏంటంటే యూంగ్ అంటాడు, ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన కళల్లో కూడా వస్తాయంటాడు. ఈ ఆర్కటైపల్ ఇమేజెస్ కళల్లో కూడా వస్తాయి. పాములు వచ్చినా, జంతువులు వచ్చినా, ట్రీస్ గురించి వచ్చినా ఇవన్నీ కూడా ఆర్కటైపల్ ఇమేజెస్. ఇవి కళల్లో కూడా వస్తాయి. బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ డీపర్ మీనింగ్ టు ఆల్ పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ us. సో ఆ కళలకి, ఆర్కటైపల్ ఇమేజెస్ కి సంబంధాన్ని చెప్తాడు. ఇది కాకుండా మనకి 5, 6, 7, 8 ఈ యూంగ్ టు లివ్ బై లో 4 మేము మాట్లాడాం ఇంతకుముందు. 5, 6, 7, 4 ఇంపార్టెంటే కళ్ళకి. మనకి ఆర్కటైప్ అయిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ అనే చాప్టర్. అంటే సెల్ఫ్ అంటే అక్కడ హెడ్డింగ్ వేరు, అది సెల్ఫ్ 6th చాప్టర్. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కటైప్ ఈ సెల్ఫ్ అన్నాడు. సెల్ఫ్ అంటే ఆత్మ మనం ట్రాన్స్లేట్ చేయకూడదు ఇక్కడ. నేను అనేటువంటి ఒక భావన. నేను అంటే నాలో ఉండేటువంటి సెవరల్ కాన్షియస్ విషయాలు. ఇది కాక సమ్ ఇమేజ్ అబౌట్ మీ ఐ హ్యావ్. అది ఆ సెల్ఫ్ అన్నమాట. అంచేతే మన గురించి మనం చెప్పమంటే పూర్తిగా మనం చెప్పలేం, కొంత చెప్పగలం. మాటలు కూడా సరిపోవు మన గురించి చెప్పడానికి. ఆ సెల్ఫ్ గురించి ఒక చాప్టర్ ఉంది ఇక్కడ. అది 6. మనకి కళల్లో కూడా మన గురించి మనకు వస్తుందంటాడు. అంటే మన గురించి తెలియనటువంటి చాలా విషయాలు కళల్లో వస్తాయి. తెలిసి ది అన్కాన్షియస్ లో ఉండేటువంటి మెటీరియల్, కాన్షియస్ లో ఉండే మెటీరియల్
రెండు కలిసి దే ఎనర్జైజెస్. చెప్పాలంటే యోగం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలో, సమాధి స్థితి పూర్తి సమాధి గడిపో, చిత్తవృత్తి నిరోధన గడిపోక్కర్లేదు. మెడిటేషన్ లో మనకి జరిగేది కూడా కమ్యూనియన్ ఆఫ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. కళ్ళలో కూడా ఈ అన్కాన్షియస్ మెటీరియల్ మనకి కాన్షియస్ మెటీరియల్ తో పొద్దునే కలిసి ఎనర్జైజ్ చేస్తుంది అంటాడు, పాజిటివ్ ఆస్పెక్ట్. అలాగే మనకు మరొక చాప్టర్ ఉంది, షాడో. అంటే అదో ఇంపార్టెంట్, ఐటింగ్ ఏదో వేరే పెట్టాడు, ఏడోది షాడో. షాడో అంటే మనంతమందికి ఒక వీక్నెస్ ఉంది. పిల్లవాడు ఉట్టి వెధవా. నిజానికి ఆ పర్టికులర్ వాడు ఉట్టి వెధవ ఉండడు. మనలోని వెధవ లక్షణాలు ఉంటాయి, వాళ్ళలోని వెధవ లక్షణాలు ఉంటాయి, మనలోని మంచి లక్షణాలు ఉంటాయి, వాళ్ళలోని మంచి లక్షణాలు ఉంటాయి. కానీ మనం ఎన్నో చెడ్డ లక్షణాలు కొంత వ్యక్తి చెప్తాం. నిజానికి ఏవైతే ఒక వ్యక్తికి మనం ఆపాదించామో ఆ లక్షణాలు మనలో ఉన్నాయి, అది అవతల వ్యక్తికి ఆపాదించాం. ఇది షాడో అంటారు. ఒక వ్యక్తి అస్తమాటు మరొకరిని విమర్శిస్తున్నాడంటే ఆ విమర్శ ఏ విమర్శ చేస్తున్నాడో ఆ లక్షణాలను వాడికి ఉన్నాయన్నమాట. ఇది షాడో. ఈ కళ్ళలో కూడా ఈ షాడోకి సంబంధించినవి, అంటే మరొక వ్యక్తికి సంబంధించిన నెగిటివ్ లక్షణాలు కొన్ని పెట్టుకుంటాం. యాక్చువల్గా అవి మనం అనమాట. అలాగే పాజిటివ్ విషయాలు కూడా మనకి తెలియని స్ట్రెంగ్స్ ఉన్నాయి. మనకి ఎన్నో స్ట్రెంగ్స్ ఉన్నాయి, మనకి తెలియవు. మనకి ఇవి కూడా మనం కళ్ళల్లో వస్తాయి, వచ్చి ఎనర్జైజ్ చేస్తాయి. సో ఆ షాడో పార్ట్ అదొక చాప్టర్, 7th చాప్టర్. మరొక చాప్టర్ ఉంది, 8th చాప్టర్ ఒకటి ఉంది. అది చాప్టర్ హెడ్డింగ్ మరొకటి ఉంటుంది, యానిమస్ అన్న. అంటే మనలో అన్కాన్షియస్ గా మగవాళ్ళలో ఆడవాళ్ళలో మగ లక్షణాలు ఉంటాయి. సమాజం గురించి మగవాళ్ళలాగా ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తాం. మగాళ్ళు ప్రవర్తిస్తాం, ఆడవాళ్ళు ప్రవర్తిస్తారు సమాజం గురించి. కానీ మగవాళ్ళు ఆడ లక్షణాలు, ఆడవాళ్ళు మగ లక్షణాలు ఉంటాయి బోళ్ళని. దీన్ని యానిమస్ అన్నాడు. ఒక కళ్ళలోంట ఏవైతే మనం బహిర్గతం చేయలేనటువంటి మగవాళ్ళు అయితే ఉన్న ఆడ లక్షణాలు బహిర్గతం మనం చేయలేమో అవి కళ్ళలోకి వస్తాయట. ఆడవాళ్ళు అయితే ఏ మగ లక్షణాలు బహిర్గతం చేయలేరో అవి కళ్ళలోకి వస్తాయట. సో యానిమస్ ఈ 5, 6, 7 చాప్టర్ 4 ఉన్నాయి. ఈ 4 కళ్ళకి సంబంధం. అల్టిమేట్ గా అతను ఏమంటాడంటే కళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటాడు. చెప్పాలంటే ఈ కళలు మొన్న ఒక మనిషిని చేస్తున్నాయంటాడు. అండ్ ఈ టోటల్ రిజెక్ట్స్ పర్సనల్ అన్కాన్షియస్ పార్ట్. పర్సనల్ అన్కాన్షియస్ నో డౌట్ ఉంటుంది, చాలా తక్కువ ఇంపార్టెన్స్ దానికి. కలెక్టివ్ అన్కాన్షియస్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ మొత్తం మానవ నాగరికతకి సంబంధించి, లేదా మనకు ప్రాంతీయ నాగరికతకు సంబంధించి, మరి మొత్తం ప్రపంచం అయితే నాకు వీటికి సంబంధించినటువంటి విషయాలు చాలా మట్టికి మనకి కాన్షియస్ గా లేనివి అవన్నీ కళల రూపంలో వచ్చి మన ఎనర్జైజ్ చేస్తాయి అంటూ he gives more importance to dreams than frights. అయితే రాయల్ రోడ్ టు అన్కాన్షియస్ అని ఎందుకు అనలేదంటే అది ఆర్కిటైపల్ ఇమేజెస్ కేవలం అన్కాన్షియస్ కాదు, అది కాన్షియస్ గా కూడా ఉంటాయి ఆర్కిటైపల్ ఇమేజెస్ అని బోల్డెన్ ఎగ్జాంపుల్స్ గట్రా ఇచ్చాడు. కాబట్టి డ్రీమ్స్ ఆర్ నో డౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్, బట్ నాట్ ఓన్లీ డ్రీమ్స్, ది అదర్ థింగ్స్ ఆర్ దేర్. ఆర్కిటైప్స్ పెర్సే మనకి తెలీదు, ఓన్లీ ఇమేజెస్ తెలుస్తుంది. ఈ ఇమేజెస్ కల్చర్ బట్టి ఉంటుంది. భారతదేశ ఆర్కిటైపల్ ఇమేజెస్ వేరు, ఇంగ్లాండ్ ఆర్కిటైపల్ ఇమేజ్, ఆర్కిటైప్ ఒకటే కానీ మన ఇమేజెస్ వేరు, వాళ్ళ అది కల్చర్ బట్టి ఉంటుంది. అందుచేత ఈ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు కల్చర్. నిజానికి ఏంటంటే అతడు వచ్చి చాలా కాలం ఇక్కడ ఉండి యోగా నేర్చుకుని ఆ పక్షితీర్థం టెంపుల్ కూడా వెళ్ళాడు. పక్షితీర్థం టెంపుల్కి వెళ్ళి అక్కడ సింబల్స్ కొన్ని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఆ సింబల్స్ ఏమిటో అని. ఇక్కడి నుంచి చైనా వెళ్ళాడు. చైనా మనకంటే హెచ్చు చైనా నుంచి తీసుకున్నాడు.
వెస్టర్న్ సైంటిఫిక్ సైకాలజిస్ట్ ఏమో కార్ల్ యంగ్ని యూ బికేమ్ అన్సైంటిఫిక్ బై గోయింగ్ టు ఇండియా అన్నారు. అంటే ఐ టుక్ గ్రెయిన్ అండ్ లెఫ్ట్ ది చాఫ్. ఐ టుక్ గ్రెయిన్ ఫ్రమ్ ఇండియా, లెఫ్ట్ ది చాఫ్ అన్నాడు. అయితే ఈ ఆర్కటైపల్ ఇమేజెస్ అన్నీ కూడా కళల్లో వస్తాయి. షాడో కళల్లో వస్తుంది, మన తాలూకా క్వాలిటీస్ సంబంధించింది. యానిమస్ మగ ఆడక అన్ని కళ్ళలోకి వస్తాయి. ఈ విధంగా మొత్తం మన్ని ఒక మనిషిని చేయడానికి, అంటే కాన్షియస్ లో ఉంటుండగా టోటల్ సెల్ఫ్ మనకు తెలియదు. ఆ టోటల్ సెల్ఫ్ ఇమాజినేషన్ మనం చేయగలం. ఇది కళ మన్ని పూర్తిగా మనిషిని చేస్తుంది అంటాడు. బ్రాడ్గా యాక్చువల్గా ఆ చాప్టర్ తెలిస్తే మరి కొంచెం మనం ఆ డ్రీమ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అది మరోసారి చూద్దాం. ఎందుకంటే ఆ చాప్టర్లో ఒక్కొక్క చాప్టరే బోల్డంత సమయం పట్టేస్తుంది. గంటన్నర పాటు ఒక చాప్టర్. ఆర్కిటైప్ కష్టం, ఆర్కిటైప్ సింబల్స్ అవే కష్టం. అది మరోసారి చూద్దాం. అప్పుడే గంటన్నర దాటిపోయింది. కాబట్టి బ్రాడ్గా ఇది సాంప్రదాయపు కళల గురించి, ఫ్రాయిడ్ కళల గురించి ఆయన చెప్పాడు. యూంగ్ దాన్ని ఏ విధంగా వ్యూ చేశాడు వీటి గురించి. ఇంకా పోస్ట్ యూంగ్ కూడా కళ్ళ గురించి బోల్డ్ తిరిగింది. అది ఇదంతా మోస్ట్ అన్సైంటిఫిక్, వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్ నాన్ సెన్స్ అన్నవాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు ఉండేదే. ఇవాళ కూడా మెడికల్ స్కూల్స్ లో కూడా, పర్సనాలిటీ స్కూల్స్ లో ఇలా ఒకళ్ళు కొట్టించుకునే వాళ్ళు ఉన్నారు. నాన్ సెన్స్ ఏంటంటే అంచేత మనం ఆ కాంట్రవర్సీకి వెళ్ళొద్దు. బట్ బ్రాడ్లీ దిస్ ఇస్ వాట్ అబౌట్ ది డ్రీమ్ స్పాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్. ఎస్పెషల్లీ ద వే డిఫరెంట్ కల్చర్స్ లైక్ ఇండియన్, వెస్టర్న్, ఆఫ్రికన్, యాన్షియంట్ ఈజిప్షియన్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేశారు డ్రీమ్స్ అనేది బాగా చెప్పారు సార్. అలాగే ఫ్రాయిడ్ అండ్ యూంగ్ థియరీస్ గురించి, పర్టికులర్లీ అబౌట్ సింబల్స్ అండ్ మీనింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అలాగే మీరు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు, అది ప్రొఫెషనల్ మాత్రమే చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అది. అవును సార్, అవును. మోస్ట్ ఇంపార్టెంట్. గమనిపడకపోవడం. అవును సార్. సార్ ఇప్పుడు క్విక్ రిఫ్లెక్షన్స్ చూద్దాం సార్. రిఫ్లెక్షన్స్ తీసుకుందాం సార్. రెడీ గారు, Yes. రెడీ. Yes. Hi, Devi. How are you? ఫైన్, థ్యాంక్ యూ. రెడీ. ప్లీజ్ గివ్ యువర్ రిఫ్లెక్షన్స్. Uh, he, it's wonderful talk. I mean, it's very comprehensive. He picked the right composition of both Western and Indian, about analysis about dreams. It's very wonderful talk. I really enjoyed it. I was lucky today. I didn't have anything to do. థ్యాంక్ యూ. And I really Ramarao garu చాలా బాగా explain చేశారు. I hope that we have more sessions, other chapters also. Yeah. So I really wish that you would be able to enlighten us more about the dreams. Dreams has been a very interesting topic for me for a long time. Since For I was all a child. people, dreams are interesting. Yeah, and I never went to analyze any dreams or anything like that. I was just armchair analyst of myself, and my view of dreams after all these 50 years or 55 years of understanding the dreams of my own is that they're just a manipulation of our fears, aspirations combined with the temporary memory and permanent memory consolidation. That's my bottom line. So as you mentioned earlier, that Freud rightfully said, sometimes cigar is cigar, not sexual symbol. Yeah. And so it's just, if you have dream of a cigar, it's not necessarily all the time about sexual symbolizing. And I have a very interesting question. Recently there was a Srinivasulu Bolusu posted something. I dare not to post those things because people are afraid of things when you open up. I have a very dear friend for a long time in America, Kevin. Kevin and me from 1990 to 2002
analyzed why I dream of airplane crashes, and very vividly. And then within 72 hours or sometimes within 7 days, there will be a crash. I will read about it. And we started following it. Kevin is a biostatistician. So he analyzed for 10 years if it really happened or not after my dream within 72 hours or 7 days. No, actually, 76%. Jung says it is possible. Some people dream things that may actually come true. And Well, Jung says it is possible. But And both how, of us, etc., of course. both of us are very skeptical people, Yeah. so we don't believe that it's something to do with it. It's some coincidental thing. 76% of the time, statistically, it happens. Only I told him about it, and nowadays I tell about to my wife. Actually, exactly 7 days before India crash happened in Ahmedabad, I woke up and told my wife, I saw a plane crash in Rajahmundry right above my parents' house. And it's very vivid and graphic, And so I was afraid that it's going to crash on me, but it did end up in Godavari River. But, so it was very interesting that it's, I never tell anybody. I was just because you're speaking of that one and dreams, and I was just telling the group, just don't hold me that I'm not a Baba. Okay, I don't predict anything. Okay. Actually, I'm the sorry. typology of Carl Jung, which is not accepted by other psychologists. And Carl Mhm. Jung says that there are persons with intuition main type. Not that intuition people can tell 100% correctly, but broadly they are intuitive. And Okay. they can't explain how they told, but I don't know. I intuitive. can't explain. So And those second, intuits may dream. okay. Pure Second sensate question. can never dream such things, but intuits main type definitely they can dream. Okay, thank you. I have a second question that you mentioned something very interesting about um, kids who got beaten up by parents, or father, who had dreams of dying, Yeah. their parent Yeah. dying, But my father, since I was 10, he was disciplining him. He was like, like old fashioned. He would like, physically punish me, but I never had a dream of him dying. That's You are very fortunate. interesting. I don't know. I never had it, about. Now, I had a even if very a dream comes, in Mhm. the dream, compensatory things would happen and that guilt would not be there. I never even dreamed about that, and probably it's because I have very good relationship with my father all my life. And He some had a of our discipline. wishes. For instance, I dreamt my father coming live. He died a long time back. But coming live, that means that is my desire that he should not die. He should come live. And he came so many times live, my father. And I was very happy in the morning. I was very happy. My father, I saw yesterday night. Yeah. In that Thank you dream. very much. I Thank you. really Thank you. appreciate your talk, and that's I'm going to let other people talk, and I don't want to monopolize. But Right. I wish that you would give us more of these talks, please. Okay. Thank you. Sure. Thank you, Reddy. Can I speak for 2 minutes? Yeah, sure, sir. థ్యాంక్ యూ సార్ వృధుల కళ్యాణరావు గారు. నేను డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. చాలా బాగుంది సార్. మీ క్లాస్ వింటుంటే నాకు 1 or 2 థాట్స్ వచ్చాయి. ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఒకటి ఏంటంటే యూంగ్ ఆర్కిటైపల్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్రీమ్స్ ఆర్ లైక్ దే ఇవాల్వ్ అకార్డింగ్ టు ద ఆర్కిటైప్స్ ఆఫ్ ద evolutionary process. Yeah. So now we are in a age of genetic ancestry. So where అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి డ్రీమ్స్ ని గనక అనలైజ్ చేయగలిగితే ప్రాపర్ గా విత్ ద జెనెటికల్ స్టడీస్ సైడ్ బై సైడ్, there could be a possibility that we are moving more because recently I have seen one book అలా యూంగియన్ ఆర్కటైపల్ డ్రీమ్స్ ని and అంటే this is like psychological DNA. What we dreams are the psychological DNA, how we are incorporating the cultures, especially in our archetypes, in our brain, that could be spoken out through the dreams, through our dreams. So, and at the same time, they also మన journey, say for example, ఆర్యులు ఉన్నారనుకోండి, like they journey from
ఎక్కడి నుంచో యుక్రెయిన్ నుంచి ఇండియా దాకా వచ్చే జర్నీకి సంబంధించిన కొన్ని ఆర్కటైపల్ డ్రీమ్స్ మనం అనలైజ్ చేయగలిగితే ప్రాపర్ గా. అలాగే ఒక ట్రైబ్ అది ఉంది. దురదృష్టవశాత్తు రాజకీయాలు పడిపోయాయి కాబట్టి ఇవాళ మాట్లాడితే తిడతారు కూడాను. Yeah, that's ఆర్యులు true. ఇక్కడ అంటే వాళ్ళే అన్నవాళ్ళు, ఆర్యులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు 2 పార్టీల కింద మన జోక్ కూడా పెట్టాను. అవును సార్. అంటే ఇది జస్ట్ పత్తులు పొడిచేసుకున్నారని. ఐ టుక్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ బట్ ఇస్ ఎ ట్రైబ్. డెఫినెట్లీ యాక్చువల్ గా మన కల్చర్ లో అట్నుంచి వచ్చారా ఇటు నుంచి వెళ్ళారు అన్నది కల్చర్ లో, భాషలో చాలా వాటిలో మనకి తెలిసిపోతుంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ ట్రైబ్ విచ్ నెవర్ సీన్ ద అవుట్ సైడ్ వరల్డ్ అనుకోండి. ఇఫ్ వీ కుడ్ ఏబుల్ టు అనలైజ్ దేర్ ఆర్కటైప్స్, ఇట్ విల్ బి Yes, టోటలీ definitely. డిఫరెంట్. Actually, their archetypes would be reflected in their literature, mythology, stories. అవన్నీ మనకి ఇన్ఫాక్ట్ వేదిక్ కల్చర్ లో కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి. కేవలం మంత్రాలే కాదు. అక్కడ కొన్ని మీకు మిగతా వేదాలన్నీ ఒక ఎత్తు, ఋగ్వేదం ఒక ఎత్తు. ఋగ్వేదం మొత్తం వాళ్ళ గురించి ఏమైతే ఋగ్వేదం చెప్తుంది అది కూడా 10th చాప్టర్ పక్కన పెట్టాలి. 10th చాప్టర్ గ్యారంటీగా ఇండియా వచ్చిన తర్వాత యాడ్ చేసిందే. Yeah. బట్ మిగతా అంతా కూడా 10వ మండలం తప్పిస్తే మిగతా అంతా కూడా అబౌట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ కమింగ్. అందులో కథలు ఉంటాయి బోల్డ్ అన్ని. ముఖ్యంగా అసురుల్ని నలుపు వాడడం, నలుపుని ద్వేషించడం. ఇండియాలోనే కాని ఋగ్వేదం మొదట ఇక్కడ ఉంటే నలుపుని అంత ద్వేషించడం అంటూ ఉండదు. ఈ నలుపుని ద్వేషించడం తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? మొత్తం ఇంటరాక్షన్ అయిన తర్వాత. ఇవాళ మనకు కృష్ణుడు నల్లవాడు, రాముడు నల్లవాడు మనకు దేవుడు. కానీ నల్లవాడని ప్రత్యేకంగా పేరు పెట్టి నల్లవాడిని ద్వేషించడం మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది. సరే ఈ వేదానికి బోల్డ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి, ఇలా కాదు అని చేసి మనం కోరండి ఒక పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే చెప్పలేం. కానీ బ్రాడ్గా తెలుపు వాళ్ళు, మంచివాళ్ళు, నలుపు వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇది మనకి 10వ మండలం తప్పిస్తే మిగతా మండలం కనిపిస్తుంది. అంటే జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు స్పెక్యులేట్ దీస్ థింగ్స్. వాళ్ళ కథలు, వాళ్ళ తాలూకు ఇవన్నీ చేస్తే అది చెప్పాలంటే మనకి అతను మన జనవీరభద్రుడు గారు కథల గురించి, మైథాలజీ గురించి, పురాణం గురించి చెప్పాలంటే స్టోర్ అన్నమాట ఆయన. అవి ఎందుకు పనికొస్తాయి, ఎలా పనికొస్తాయి తెలుసుకుందికి అని. అయితే ఇక్కడ నాకు ఒక ఇది ఉంది. ఏంటంటే యూంగ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ కి ఒక 30 years ముందర వాట్ హీ ట్రై టు అనలైజ్ ద డ్రీమ్స్ ఏంటంటే వీళ్ళ డ్రీమ్స్ లలో, అంటే జర్మన్ కామన్ మ్యాన్ యొక్క డ్రీమ్స్ లలో స్లోగా అపోలోనియన్ డ్రీమ్స్ నుంచి డైనోసియన్ డ్రీమ్స్ గా మారుతున్నాయి అని ఆయన ఏదైతే ఇంటర్ప్రిట్ చేశాడో, దిస్ ఈజ్ దట్. అంటే ఆ డ్రీమ్స్ ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ ప్రెడిక్టెడ్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్మోస్ట్ 10 to 15 years బిఫోర్ అని ఒక ఇది ఉంది. బికాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డ్రీమ్స్ ని కనుక మనం చూడగలిగితే ఈ వాట్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్, అంటే ఏ కైండ్ ఆఫ్ ఆర్కటైపల్ చేంజెస్ వస్తున్నాయి డ్రీమ్స్ లలో, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి అని మనం కనుక అది అనలైజ్ చేయగలిగితే ఈవెన్ దట్ హౌ, అంటే అక్కడ ఉండేటువంటి జూ తెగలకి ఎగ్నెస్ట్ గా వాళ్ళు ఇది కావడము అండ్ అక్కడ మసాకర్ జరగడము, ఇవన్నీ కూడా ఈవెన్ హీ కుడ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ 10 to 15 years బిఫోర్ బికాస్ ఆఫ్ జస్ట్ బై అనలైజింగ్ ద డ్రీమ్ స్ట్రక్చర్స్ అని ఒక థియరీ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, వెదర్ మేబీ ఇట్స్ బ్రాడ్లీ ట్రూ. సో డ్రీమ్స్ లో అల్టిమేట్ గా మన కోరికలు అన్ఫుల్ఫిల్డ్ యాజ్ వెల్ యాజ్, అంటే కోరికలు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు డ్రీమ్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ యాక్టివిటీ ఇలా జరగచ్చు అని చెప్పేసి. డెఫినెట్ గా డ్రీమ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది అక్కడ. చరిత్ర గమనం ఎలా పెడుతుంది అన్నం ఒక పర్టికులర్ జాతీయాలు డ్రీమ్స్ బట్టి చెప్పగలం. అంటే అలాంటి స్టడీస్ ఏమన్నా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ అలా ఏం లేవు. చెప్పాలంటే బాధ ఏమిటంటే అక్కడ మన పర్సనాలిటీ స్కూల్స్ ఆయుర్వేదం, అలోపతి, ప్రకృతి వైద్యం ఎలాగైతే ఒకళ్ళొకళ్ళు నీకేం తెలియదు తొంచుంటా అంటారో అలాగే పర్సనాలిటీ స్కూల్స్ లో కూడా అంత గొడవ ఉంది. సైకాలజీ స్కూల్ ఇది నాన్ సెన్స్ అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ జెనెటిక్ స్కూల్ వాళ్ళు అంతా జెనెటిక్ అంట. బిహేవియరల్ స్కూల్ వాళ్ళు ఇప్పటి బిహేవియర్ తప్పిస్తే ఇంకే ఇతర బిహేవియర్ అనవసరం, ఏ పర్టికులర్ బిహేవియర్ కాజెస్ దాన్ని మాత్రమే అంటారు.
ఇలాగంటే మనకి డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి ఒకళ్ళనొకళ్ళు. అంచేత ఈ మీద రీసెర్చ్ ఆనెస్ట్ గా జరగదు వీటి మీద. అంటే ఓవరాల్ గా కల్చర్స్ మీద చాలా తగ్గిపోయింది రీసెర్చ్ కూడా. కల్చరల్ అసలు అది ఎంత తగ్గిపోయింది. తర్వాత రెండోది అంటే వీటి మీద ఉద్యోగాలు లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఫండింగ్ పెద్దగా చేసేది. ఆ ఉన్న వాటినే లెక్చరర్లు రెగ్యులర్ లెక్చర్ కాకుండా కాంట్రాక్ట్ లెక్చర్ వచ్చేస్తున్నారు. ఇంత కష్టపడి డాక్టరేట్ చేసుకుంటే 10,000 15,000 ఇచ్చి కాంట్రాక్ట్ లెక్చర్ గా వస్తున్నాయి పోస్టులు. అలాంటిది హిస్టరీవో మైథాలజీవో పురాణాలు లేకపోతే వీటి మీద చేస్తే ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో డబ్బు బాగా ఉన్న కంట్రీస్ లో చేయాలి ఎవరైనా. అది ఇక్కడ గవర్నమెంట్ ఫండింగ్ కూడా మేము సోకాల్డ్ అంటారు తప్పిస్తే వాళ్ళు ఫండింగ్ చేయరు గవర్నమెంట్ రీసెర్చ్. అండ్ టుడేస్ రీసెర్చ్ ఆన్ హిస్టరీ అండ్ అదర్ థింగ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ పూర్తి కంక్లూజన్స్, దాని తర్వాత ఎవిడెన్స్ పూర్తి కంక్లూజన్, టెంపరీ కంక్లూజన్ కూడా కాదు, దాని తగ్గ ఎవిడెన్స్. వ్యతిరేకంగా మాట్లాడితే తిట్లు, పర్సనల్ తిట్లు. ఇంకా అవును సార్. అయితే ఐ థింక్ ఒక బయాలజీ ఒక లండన్ ప్రొఫెసర్ ఉన్నారు. ఐ థింక్ హీ స్టార్టెడ్ ద కల్చరల్ స్టడీస్. ఐ ఫర్గాట్ హిస్ నేమ్. అంటే కల్చరల్ కి సపరేట్ అంటే అంతకుముందు ఒక విభాగమే లేదు అసలు. కల్చరల్ స్టడీస్ కి ఎలాంటి విభాగం లేదు, అంటే ఆ యూనివర్సిటీ లేదు. అతను వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశాడు. ఐ థింక్ అలాంటి ప్రయత్నాలు ఏమి ఇండియాలో జరగలేదు. సో అందుకనే మేబీ ఇలాంటి డ్రీమ్స్ మీద కానీ అంటే ఇవన్నీ రిలేటెడ్ జరగవు కూడా. ఎందుకంటే అప్పుడే బ్రాడర్ రాజకీయాలన్నీ లింక్ అయి ఉన్నాయి కల్చర్ తోటి. నేను ఒకటి కల్చరల్ స్టడీస్ మీద అతను రాసిండేది ఆన్ ఎడ్యుకేషన్ ఏదో ఉంటుంది. నేను ట్రై టు, నా దగ్గర ఉంది అది, నేను చాలా రోజుల కింద చదివాను. అసలు మనకి ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో మన ఇండియన్ అంటే చాలా మంది ఎక్కువ ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తాడు అతను. ఎవరు నేను చెప్పినటువంటి ప్రొఫెసర్ వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ డ్రీమ్స్ గురించి, వాళ్ళకుండే నమ్మకాల గురించి, వాళ్ళు నమ్మే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తల్లి అంటే వాళ్ళు ఎప్పుడు డాక్టర్స్ నమ్మరు, తల్లి వచ్చేసి దిష్టి తీసేస్తాం. ఇంట్లో ఉండే ఏదో ఒకటి దాన్ని ఏమంటారు ఒక తాయెత్తు లాంటిది తీసుకొని వచ్చి, అది మనకు యూకేలో ఉంది యాక్చువల్గా. అంటే మన ఇండియాలోనే ఉంది అనుకుంటాము, బట్ యూకేలో అన్నిట్లోనే ఉంది. యా. సో వాళ్ళు అసలు ఎందుకు డాక్టర్ని నమ్మరు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు, ఎందుకు వీటి మీద డిపెండ్ అవుతారు, అది తగ్గుతుంది అనే నమ్మకం ఎందుకు ఉంటది, ఆ ట్రైబల్ నేచర్ ఏంటి అనుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా రాశాడు. అది ఒక 50 ఏళ్ల కిందటి వరకు కూడా ఏమిటది మలేరియా కొన్ని వ్యాధులు వస్తే అమ్మవారు చిన్నమ్మవారు పెద్దమ్మవారును మందులు పుచ్చుకోకూడదని, ఆ మందులు పుచ్చుకోకూడదన్న వాళ్ళు పెద్దమ్మవారితో పోయారు, చిన్నమ్మవారు అయితే బతికేస్తాం, మసూజి అయితే తర్వాత రేపు మందుల వల్ల వాటి వల్ల తగ్గింది. ఒకప్పుడు సైన్స్ ఉపయోగపడుతుంది, ఒకప్పుడు సైన్స్ అడ్డం పడుతుంది. ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది, మధ్య మధ్య అడ్డం పడుతుంది కూడా. ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూర్ల నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎప్పుడైనా పేషెంట్స్ వచ్చినప్పుడు దే డోంట్ వాంట్ టు టేక్ మెడిసిన్స్ అనమాట. అంటే వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడు ఇంతవరకు హాస్పిటల్కి రాలేదు, మమ్మల్ని బలవంతంగా మా పిల్లలు తీసుకొని వచ్చారు అంటారు. నేను కూడా ఇంకా మేదిమెక్కలి అలా అండమే కాదు, మా పని మనిషి ఎప్పుడు పోగు కట్టించుకుంటుంది. నేను చెప్తుంటాను నా పోగు కట్టించుకుంటే మందులు తీసుకోని. ఒకసారి నాకు చికెన్ గున్యా వచ్చింది, వస్తే నాకు పోగు కట్టించడానికి తెగ బాధపడింది. నా వైఫ్ దగ్గరికి వచ్చి బాబు గారు చెప్పండి, ఆ నమ్మకం లేకపోవచ్చు కానీ తగ్గుతుంది, పోగు కట్టించమని. అసలు నేను ఒప్పుకోలేదు పోగు కట్టించడానికి, వేరే విషయం. అంటే ఆ నమ్మకం ఎంత ఉంటుంది అంటే, నేను చెప్పింది వినలేదు సరికదా, నా మీద అభిమానం కొద్దీ నాకు పోగు కట్టించాలని బాధపడుతుంది అనమాట, చికెన్ గున్యా తగ్గుతుందని చెప్పేసి. అంటే ఈ రోజుల్లో చికెన్ గున్యా నాకు వస్తే ఎవరో కంపెనీ వాళ్ళు నన్ను టాక్ పిలిచారు, ఫస్ట్ టైం ఆ కంపెనీ పిలుస్తారు. నాకు మంచి వ్యాపారం అది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎలాగైనా లెక్చర్ చెప్పాలన్నా. అంటే డాక్టర్ ఫ్రాంక్ గా చెప్పాడు, మీకు స్టెరాయిడ్స్ ఇస్తాను తగ్గుతుంది, మీరు లెక్చర్ చెప్పగలరు, తర్వాత మాత్రం ఇంకా మరికొంచెం ఇబ్బంది పడతాను ఇచ్చింది అన్నాడు. స్టెరాయిడ్స్ ఇచ్చారు, తగ్గింది, లెక్చర్ చెప్పేశాను. అటు నుంచి వచ్చాను, ఆయన చెప్పినట్టుగా మరికొంచెం ఇబ్బంది పడ్డాను. చెప్పదేంటి, ఆ చికెన్ గున్యా వచ్చినప్పుడు నాకు పోగు కట్టించాలని మా పని మనిషి పడిన బాధ ఎంత అంతా కాదు. బాబు గారు ఒప్పుకోరు, అమ్మగారు ఒకసారి బాబు గారు చెప్పండి, తగ్గిపోతుంది, పోగు కట్టితాను అని చెప్పేసి. అలాగే మా ఊర్లో విశాఖపట్నంలో అల్లిపురం అని ఉంది. అల్లిపురంలో
అక్కడ ముస్లిమ్స్ కి పోక్ కట్టడం కల్చర్ తెగ కట్టించుకుంటారు. ఇంత అంతా కాదు. చెప్పాలంటే అలిపురం వెళ్తే ఎవ్రీ డే మాక్సిమం బిజినెస్ అక్కడ ఇవి ఉంటాయి. ఇక్కడ పోగులు కట్టబడను అని వేటికి పోగులు కట్టబడను రాస్తారు అక్కడ. పోనీ అంటే ఇస్లామిక్ కంట్రీస్ లో ఉండవు. ఇండియాలోనే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ముస్లిం ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఇస్లామిక్ కల్చర్ లో అది లేదు. మనకి రెండు కలుస్తుంటాయి కల్చర్, కలిసి ఇలా వస్తాయి అనమాట. Thank you, VKRR sir, for sharing your time and insights with us today. You gave us a wide and meaningful view of dreams, not just from a psychological angle, but through the diverse beliefs, symbols, and interpretations shaped by different cultures. From Indian traditions to Western, African, and ancient Egyptian societies, you explained us how dreams have always held a special place in human understanding. Alongside these cultural perspectives, your clear explanation of Freud and Jung's ideas helped us see how modern psychology also tries to explore the world within us. Thank you once again, sir, for taking us through this interesting journey. Thanks also to everyone who joined us today and to the Essence Group team for making this meaningful space possible. Thank you all. థ్యాంక్ యూ.